మీరు సారీ చెప్పడం అనేది డైజెస్ట్ చేసుకోలేకపోయినా. ఇంకా నేను సారీ చెప్పాలనుకుంది నాకు సార్కి, ఎందుకంటే ఎక్స్ట్రీమ్లీ సారీ ఐఎమ్ రెడీ టు టేక్ ద బ్లేమ్. సోనియా గెలిచిన తర్వాత పృథ్వీ వచ్చి ఎవరైనా ఆయాసపడితే అయ్యో అని లేపుతారు. మనోడు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు అన్న, దాన్ని ఏమంటారు అన్న చెప్పాను. ఆమె డిసెంబర్లో పెళ్ళి ఉంది, బయటికి రాగానే పెళ్ళి అంటే కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తుంది. నబిల్ గాడు ఇంకో తమ్ముడు, పృథ్వీ అండ్ నబిల్ నాకు తమ్ముడులాగా ఉండిపోతారు ఫర్ ఎవర్. బట్ట తీసి ఎంత అవసరం ఎందుకు వచ్చింది అది అసలు నిజంగా అర్థం కాలే నాకు. అది ఎందుకు తీసిండో అర్థం కాలే. నేను బయటకు వచ్చి ఎంత నవ్వుకున్నా దాని మీద ఎవరో. నెక్స్ట్ ఏం ప్రాజెక్టులు ఉన్నాయి సినిమాలు? నేను ఆల్రెడీ లైఫ్ ఆఫ్ రామ్ అని ఒక ఫిల్మ్ డైరెక్షన్ చేస్తున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. తనున్నది 3 వారాలే, కానీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అచ్చమైన తెలుగోడిగా వెళ్ళాడు, స్వచ్ఛమైన మనసుతో ఉన్నాడు. కానీ బయటకు వచ్చేటప్పుడే ఎందుకో ఒక చిన్న మచ్చేసుకొని బయటకు వచ్చినట్టు అనిపించింది. తను ఎవరో కాదు, అభయ్ నవీన్ అన్న. సినిమాల ద్వారా మనకు పరిచయం అయ్యాడు, ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మనకి ఇంకా దగ్గర అయ్యాడు. అన్న ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నాడు. అన్నని ఫస్ట్ వెల్కమ్ చేద్దాం. హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నావు అన్న? సూపర్ చాలా బాగున్నా. బిగ్ బాస్ నుండి రావాలనే థాట్ మీకు లేదు? అవును, కానీ బయటికి రావాల్సి వచ్చింది. దానికి రీజన్ ఏమైంటుంది అన్న? రీజన్ నిజంగా నాకు తెలియదు. అంటే వాళ్ళైతే ఓటింగ్ అని అన్నారు. సో ఓటింగ్ ఎట్లా ఇంపాక్ట్ చేసింది ఏంది అనేది మనకు ఐడియా లేదు. కానీ ఒకటి, నేను గేమ్ ఆడాక అయితే రాలేదు. సో ఏం జరిగిందనేది తెలియదు మనకు బయట. ఇంకా స్టిల్ నేను ఆన్సర్స్ గురించి ఎతుకుతా ఉన్నా. ఎందుకంటే నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ నాకు వచ్చే మెసేజ్లు కానీ అవన్నీ చూస్తే నువ్వు టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్నావన్నా, అన్యాయం జరిగింది నీకు. సో ఇట్లా అందరు ఇట్లా నెగిటివ్ ఇట్లా నాకు సపోర్ట్గా మాట్లాడుతున్నప్పుడు బరాబర్ ఏదో అయితే రప్చర్ జరిగింది, అది ఏంది అనేది తెలుస్తలేదు. సో నేనైతే డెఫినెట్గా అంత తక్కువ అయితే ఓటింగ్స్ అయితే రాకపోవచ్చు, బట్ ఏం జరిగింది అనే ఒక క్యూరియాసిటీ అయితే ఉండే. బట్ ఇక మనకు తెలుసుకునే ఆప్షన్ లేదు, ఎవరైనా చెప్తే తప్ప. ఇప్పుడు ఈ ఓటింగ్ విషయానికి వస్తే అన్న, అసలు మీరు నామినేషన్లలో లేరు. మీరు క్లాన్ కి చీఫ్ గా ఉన్నారు. అవును. మీరు సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారు. అవును. వి ఎక్స్పెక్ట్ దట్. ఓకే, ఇప్పుడు అభయ్ నవీన్ అన్న నామినేట్ చేసుకున్నది ఎవరి కోసం? నిఖిల్ కోసం. సో నిఖిల్ ఎట్లాగో నామినేషన్ లో లేడు. నిఖిల్ పడాల్సిన ఓట్లన్నీ అభయ్ పడతాయి. అండ్ ఇంకొకటి, సోనియా కూడా నామినేషన్ లో లేదు. సో సోనియా వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఇద్దరు బయట ఫ్రెండ్స్. సో సోనియా అవైనా పడాలి ఆబ్వియస్లీ. సో నేను వీళ్ళిద్దరు ఓట్లు పడతాయి. అండ్ ఇంకొకటి, ఈ 3 weeks లో 2 weeks అప్పుడు చాలా మంచి గేమ్ ప్లే ఉన్నది. ఖచ్చితంగా పాజిటివ్ ఓట్లు పడతాయని ఎక్స్పెక్ట్ 100%. అవును. ఆ లాస్ట్ 3 days కాకుండా ఎగ్జాక్ట్లీ మిగతా గేమ్ అయితే ఆ 3 days కూడా పెద్ద డ్రామాటిక్ మూమెంట్ ఏంటంటే, గేమ్ జరిగింది 1.5 day, మీకు 3 days వేసారంట. 3 days. సో 1 weekలో 3 days అదే గేమ్ వేస్తే ఆబ్వియస్లీ జనాలు విడి సగం ఆడలేదు అనుకుంటారు. కానీ 3 days వల్ల మాత్రం ఒక మనిషిని అయితే జడ్జ్ చేయరు జనరల్గా. ఎందుకంటే 21 daysలో నువ్వు 3 days చూస్తా అంటే మిగతా 18 days నేను ఆడినా. నేను లేని గేమ్ లేదు, నేను లేని ప్లేస్ లేదు, నేను ఎవ్రీవేర్ ఉన్నా, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నా, ప్రతి ఒక్కరితో మంచి బాండింగ్ ఉంది నాకు. ఎవడైనా నాతో ఏమైనా మాట్లాడవచ్చు. సో ఇంత ఉన్నప్పుడు డెఫినెట్గా అయితే ఆ 3 days గురించి అయితే పోనన్నది నా పాయింట్. ఇప్పుడు మీకు బిగ్ బాస్ రూల్స్ అన్ని తెలుసు అన్న. అవును. ఈవెన్ మీరు ఉన్నప్పటి వరకు కూడా ఎవ్రీ రూల్ ఫాలో అయ్యింది. హెల్దీ ఎన్వైరన్మెంట్ ఉండే మీ చుట్టూ. ఈవెన్ ఇప్పుడు హౌస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు వెళ్ళి అక్కడ పెద్ద మనిషిలాగా అసలు చాలా క్లియర్ కట్ బాగుండే. కానీ మీకు ఇన్ని రూల్స్ తెలిసినాక కూడా మరి బిగ్ బాస్ ఇట్లా తిడితే ఇది వేరేలా ప్రోట్రే అవుతుంది. ఇవి అది మీరు ఒకవేళ ఫన్నీగా చేయొచ్చు. నేను ఏమంటా అంటే, బిగ్ బాస్ మీద నేనే కాదు, ఇప్పుడు హౌస్లో ఇంకా వెళ్తున్న కంటెస్టెంట్లు కూడా చాలా జోకులు వేసిర్రు, చాలా మాట్లాడిర్రు. సో డే 1 నుంచి నేను బిగ్ బాస్ అనేది ఒక క్యారెక్టర్ లాగా నేనే ఫీల్ అయ్యి కెమెరాకి చాలాసార్లు మాట్లాడినా. తిన్నావా, ఏం చేస్తున్నావు, మంచిగా ఉన్నావా, ఇట్లా చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చిన. అండ్ నాకంటే ఇంకా ఎక్కువ రూడ్గా మాట్లాడిన పాత కంటెస్టెంట్లు కూడా ఉన్నారు పాత సీజన్స్లలో. సో నేను బిగ్ బాస్ మీద జోక్స్ వేస్తే వాళ్ళు అది పట్టించుకుంటారని నేను అనుకోలే. ఎందుకంటే అసలు అట్లాంటి ఒక మనిషే లేడు, అదొక గేమ్. ఆడికి వెళ్ళాక నాతో ఏమన్నారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, మనం ఏమన్నా మాట్లాడుకోవచ్చు అన్నప్పుడు నచ్చిందని మాట్లాడతాం, లేకుంటే లేదని మాట్లాడతాం కదా. సో ఒకవేళ నిజంగానే ఇట్లాంటి ఒక రోలు ఉన్నది అన్నప్పుడు వార్నింగ్ వస్తుంది.
నువ్వు జస్ట్ సిగరెట్ తాగుతున్నప్పుడే వార్నింగ్ వచ్చినప్పుడు, నేను బిగ్ బాస్ని అంటున్నప్పుడు బయటకు నెగిటివ్ పోతుంది అనుకున్నప్పుడు బరాబర్ నన్ను కన్ఫెషన్ రూమ్కో దేనికో పిలిచి వార్నింగ్ అయితే ఇవ్వాలి. బట్ అది ఏది రానప్పుడు నేనేమనుకుంటా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోరా భయ్, నేను వదిలేస్తున్నాయి. ఈ నీ మెంటాలిటీ ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం మాట్లాడుతాడో వీని మెంటాలిటీ ఇదని జనాలకు తెలుస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మనకే నెగిటివ్ అవుతుంది. సో దాన్ని కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు అనుకున్నా. అంటిల్ నాకు సాటర్డే అది మొత్తం ఎపిసోడ్ బ్లాక్ చేసి వచ్చేంత వరకు. సో అప్పటిదాకా నేను పట్టించుకోలేదు. అండ్ నేను రూల్స్ అంటే నాకు బిగ్ బాస్ హౌస్లో మళ్ళీ చదివిన బుక్లో ఉన్న రూల్ ఏది నేను ఫాలో కాకుండా లేను. ఫిజికల్ వైలెన్స్ అగెన్స్ట్ ఉన్నా, ఎవరితో అసభ్యంగా ప్రవర్తించలేదు, ఏ ఫిజికల్ డ్యామేజ్ చేయలేదు, మైక్ ఎప్పుడు ధరిస్తూ ఉండే. ఇంతమందిలో నాకు తెలిసి నా ఒక్క మైకి ఒక్కసారి వచ్చి కూడా స్టోర్ రూమ్లో పెట్టాను అనలే ఎప్పుడు కూడా. అంత నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన అన్ని. సో అన్ని రూల్స్ పాటించినప్పుడు ఇది కూడా ఒక రూల్ ఉందని నాకు తెలుసా, బరాబర్ నేను పాటించాను. ఇప్పుడు నాకు నేను నెగిటివ్ అవ్వాలని ఎందుకు అనుకుంటా. సో నేను హ్యూమర్ పార్ట్గా కొన్ని మాట్లాడినా. అన్ఫార్చునేట్గా జరిగింది ఏంటంటే డే ఫస్ట్ వీక్లో కూడా ఒక పాయింట్ నాకు నచ్చినప్పుడు నేను ఫైర్ అయినా కెమెరా ముందుకు వచ్చి. అసలు ఎట్లా చేస్తున్నారు, ఏంది ఇది, ప్రొవోక్ ఎందుకు చేస్తున్నారు, కొట్లాడుకుంటాం మీరెందుకు ప్రొవోక్ చేస్తున్నారు కూడా కెమెరాకి వచ్చి గట్టిగానే మాట్లాడినా నేను. సో మాట్లాడినప్పుడు కూడా నాకు ఏ వార్నింగ్ రాలేదు, నువ్వు రివర్స్ మాకు అగెనెస్ట్ మాట్లాడొద్దు అని ఏ రూల్ రాలేదు. సో అప్పుడు రానప్పుడు ఇప్పుడు వస్తే నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాను, అది కూడా నిజం. సో నేనేమనుకున్నా అప్పుడు కూడా మాట్లాడాను, నేను ఇప్పుడే కొత్తగా మాట్లాడింది లేదు. సో అవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నా కాబట్టి నేను పాజిటివ్ ఉంటే నవ్వుకుంటూ మాట్లాడుతున్నా, నెగిటివ్ ఉంటే గట్టిగా మాట్లాడుతున్నాను. సో నేను చేసిన ఒకటే బ్లండర్ మిస్టేక్, నేను మాట్లాడిన ఎమోషన్లో కొన్ని పదాలు ఫ్లిప్ అయినాయి. ఆ ఒక్క పదానికి నాకే బాధ అనిపించి, అరే ఈ మాట్లాడకుండా కరెక్ట్ పాయింట్ రేజ్ చేసి ఉంటే బాగుండేది అనిపించి నేను సారీ చెప్పిన. ఎందుకంటే అది డెఫినెట్గా నా మిస్టేక్, కానీ స్టిల్ నా పాయింట్స్ పైన నేను స్టిక్ అని అయినా. సో అది చెప్తున్నా. సో అది నేను ముందు నుంచి ఉన్నా కాబట్టి సడన్గా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయ ఇది పాయింట్ పట్టుకుంటారు అని. సో అట్లా నేను అన్ఎక్స్పెక్టెడ్ అది. అంటే మీరు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ రూల్సే ఫాలో అయ్యారు. అవును, కానీ కొన్ని చాలా డిఫరెంట్ వర్డ్స్ వాడిల్లు అన్న. అవును, అంటే ఏంది మనిషి పుట్టుగా ఉట్టలేదారా అని చెప్పేసి. సరే, అది యాక్చువల్గా అది ఏమవుతుందంటే బేసిక్గా ఇప్పుడు నాది సిద్దిపేట. అవును, నేను మాస్ ఉంటుంది. అరే మెంటల్ గాని వారా, అవలగాని వారా, మనిషివేనారా, ఇవన్నీ చాలా నార్మల్గా మాట్లాడుకునే పదాలు ఉంటాయి. అంటే దాన్ని ఎవడు సీరియస్గా తీసుకోడు ఇప్పుడు. సో అవి నాకు భయపడుతూ నేను అది అవ్వడము, నేను మాట్లాడినా అట్లే మాట్లాడడము. సో నా ఫ్రెండ్ సర్కిల్ కూడా అంత సిద్దిపేట సరౌండింగ్ వల్లే ఉండడము నాకు అలవాటు అయిపోయినప్పుడు ఆ పదాలు పెద్ద అనిపించవు. ఏమరా బాడుకోవని నేను మాట్లాడితే అది ఎవడు పెద్ద పట్టించుకోడు. ఇంకో సైడ్ పోయి అదే మాటలు మాట్లాడితే పెద్ద బూతులాగా చూస్తారు దాన్ని. సో నేను ముందు నుంచే నేను నాలెక్కుందామని ఇంటెన్షన్లే పోయినా. సో ఆబ్వియస్లీ ఆ ఎమోషన్లు వచ్చిన పదాలు ఎమోషన్లో నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా అట్లే మాట్లాడతా. అది ఏం జరిగిందంటే ఇప్పుడు అందరికీ సిద్దిపేట స్లాంగ్ ఏంది, నేను ఏం మాట్లాడతా, నా వే ఆఫ్ వర్కింగ్ స్టైల్, నా వే ఆఫ్ టాకింగ్ అనేది తెలియదు. ఇప్పుడు నా చుట్టూన్న సర్కిల్కి వెళ్ళి మీరు అబ్బాయి తప్పు మాట్లాడిండా అంటే అబ్బాయి బయట కూడా అట్లే ఉంటాడని నువ్వు అనపోతే నేను దేనికంటే దానికి రెడీ ఉంటా. సో అది పబ్లిక్ ప్లాట్ఫామ్కి వెళ్ళేసరికి కొందరికి ఆ పదాలు బూతులాగా అనిపిస్తున్నాయి. సో దానివల్ల నేను దానికి కన్ఫెస్ చేసిన సారీ అని, ఎందుకంటే అందరికీ ఆ పదాలు నచ్చవు కదా అని. సో దానివల్ల వచ్చిన ఎమోషన్ తప్ప కానీ వాంటెడ్లీ కాదు. ఇప్పుడు అదే కెమెరాకి వెళ్ళి బిగ్ బాస్ ఏంది, వదిన ఏం చేస్తుంది, ఏమొండింది, తిన్నావా, మంచిగున్నావా, నేను కూడా రోజు అంటున్నా కూడా నా పిల్లానికి అయితే ఎప్పుడు వండి పెట్టలేరా, నేను ఇప్పుడు మీకు వండి పెడుతున్నా, నా పిల్లానికి ఎప్పుడు ఛాయ్ అయిపోయలేరా, మీకు చేసిస్తున్నా, ఇవి కూడా మాట్లాడినా నేను. సో చాలా నార్మల్గా మాట్లాడే పదాలు సేమ్ అట్లనే బిగ్ బాస్ ఈరోజు పిల్లామేమో అన్నట్టుంది అందుకనే టాస్క్. సో ఇది చాలా క్యాజువల్గా వచ్చిన పదాలు. సో దీంతో పాటు నా చుట్టూన్న కూడా జోకులు వేస్తూ ఉన్నారు. అవును, అందరు నవ్వుతున్నారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఒక సీరియస్ మాట ఒకటి నేను అనేసరికి దాని పక్కన నేను కామెడీగా సరదాగా మాట్లాడినా కూడా అన్ని క్లబ్ చేసేసరికి నా ఒక్కడిదే సెంటర్ ఫ్రేమ్ అయింది. సో నాకు అది అర్థమైపోయింది క్లియర్గా, ఎవిడెంట్గా. అందుకని నేను గివప్ ఇచ్చేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే జనాలు 1.5 hour జరిగిందే చూస్తారు, అంతే. ఆ లోపల 24 గంటలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ రగ్గుల్లో ఒక టాపిక్ అయింది, చాలా మంది అడిగారు. కానీ ఆ రగ్గుల గురించి నేను కాదు స్టార్ట్ చేసింది. డే 1 హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఆ రగ్గుల మీద ఒక 200-300 జోకులు వేసారు. ప్రతి ఒక్కడు అనని కంటెస్టెంట్ లేడు రగ్గుల మీద. 24x7 కూడా చూపించలేదన్న మరి. అదే అంటున్నా నేను, చాలా మంది జోకులు వేసారు. పడుకునేటప్పుడు ఏం రగ్గులు రాని అమ్మాయి, రగ్గులు అడితే జర్కిన్లు ఇచ్చారు, రగ్గులు అడితే రెయిన్ కోట్లు ఇచ్చారు, ఇట్లా చాలా మంది జోక్స్ వేసారు. సో నేను సెంటర్ అయ్యేసరికి నాయి మాత్రమే పెట్టుకుంటూ వెళ్ళారు. సో దానివల్ల అది ఇంపాక్ట్ నేనే ఒక్కరిని గట్టిగా మాట్లాడినాను. బయట కూడా జనాలు ఎట్లా అంటే వీడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి బిగ్ బాస్నే అంటాడు అంటే, అరే ఇంకా ఘోరంగా అంటుర్రా లోపల, మీకు తెలియదు. కానీ వాళ్ళకి చెప్పలేను నేను హౌస్లో ఉన్నా కాబట్టి. మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ లోపలన్నారు, వాళ్ళని డిఫేమ్ చేయడం ఎందుకు అని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అసలు చూడరు షో, ఏది పడుతుంది మాట్లాడతారు, ఎవరిని టార్గెట్ చేయాలంటే వాడిని ఫ్రేమ్ చేస్తారు, ఇట్లా మాట్లాడిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. సో ఇక మనం బయటకు వచ్చిన తర్వాత అన్నిటికీ సమాధానం చెప్పుకుంటా పోలేము, ఎవరు ఎట్లా అనుకుంటే అట్లా అనుకుంటారని వదిలేసిన కొన్ని.
కొన్ని చెప్పే ప్రయత్నం చేసిన. అయితే అంత బాగానే ఉంది కానీ ఒక్క మాట దగ్గరనే కొంచెం పర్సనల్గా తీసుకున్నారేమో అనిపించింది అన్న. మీరు ఒకవేళ ఎడిట్ చేస్తే నా ఫేస్ పెట్టేయండి లఫంగి కథలు చేసి. అది ఎందుకన్నా అంటే ప్రీవియస్ సీజన్స్ కొన్ని చూసినప్పుడు నా ప్రీవియస్ సీజన్స్ అని కదా, ఇప్పుడు జనాలు ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎట్లయిపోయిందంటే సపోజ్ నేనున్నా, ఇంకొక ర్యాండమ్ అమ్మాయి ఎవరో ఉందనుకో, సమ్ ర్యాండమ్ పేరు దివ్య అనుకో, దివ్య హౌస్లో ఉంది, నేను వెళ్ళి అరే దివ్య అని నేను అనగానే రప్మన్ దివ్య ముఖం మీద నా వాయిస్ అంతా వేసుకుంటూ పోయారు అనుకో, ఎవడో వెనకాల తిట్టనా కొడుకు లవ్ సింబల్ వేసి ఒక మ్యూజిక్ వేసి పెట్టేస్తాడు. సో డెఫినెట్గా మనం అన్నది మన ముఖమే రావాలన్నది నా పాయింట్ ఉండే. అట్లాంటి నెగటివ్ సోషల్ మీడియా ట్రోల్స్ చాలా చూసిన నేను. సో అది రాకూడదు అన్న ఉద్దేశంలో నేను అన్నది. ఓకే, ఫస్ట్ మాకు ప్రోమోలో ఇచ్చిన మాట ఏంటంటే మనస్ఫూర్తిగా పుట్టలేరా అని ఫస్ట్ ప్రోమో. నేను చెప్తాను సీరియస్గా మాట్లాడి 24 hours జరిగిందన్న. మాట్లాడినవన్నీ నేనేనా? ఆ వీడియో చూసినప్పుడు నేనే స్టన్ అయినా, గిన్నారా అనుకో, ఇన్నారా అని. కానీ తర్వాత నేను స్లోగా రియలైజ్ అయితే అవన్నీ నాతో పాటు చాలా మంది మాట్లాడినప్పుడు మధ్యలో మాట్లాడిన మాటలు అవి, కొన్ని మజాక్లో మాట్లాడినాయి, అవన్నీ క్లబ్ చేసినప్పుడు నేనే షాక్ అయినా. ఏంది ఇంత ఘోరమైన ఇంపాక్ట్ వచ్చింది ఒక్క మ్యూజిక్ తోటి, ఆ ముందున్న ఎఫెక్ట్ తోటి, ఆ బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ తోటి. సో ఇట్లా హౌస్లోనే ఒక ట్రోల్ ప్రోమోనే అట్లా వస్తే బయట వాళ్ళు దాన్ని ఇంకెక్కువ ఎగ్జాజరేట్ చేస్తారు. సో నాకు అది నచ్చక నేను అది అన్నది. ఎందుకంటే బయట చాలా చూసిన, ప్రీవియస్ సీజన్లో సఫర్ అయిన వాళ్ళని చూసిన, ఫ్యామిలీస్ ఇబ్బంది పడ్డ వాళ్ళని చూసిన, ఫ్యామిలీస్ గొడవ పడి రిలేషన్ బ్రేక్ అయిన వాళ్ళని చూసిన. నాకు పెళ్ళైంది, నాకు వైఫ్ ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, కాబట్టి నేను ఏం మాట్లాడినా నా ముఖమే పెట్టండి అన్నది నా పర్సనల్ పాయింట్ అది. అండ్ ఇంకోటి అన్న, ఇప్పుడు బయాస్డ్ బిగ్ బాస్ అని అన్నారు. బయాస్డ్ బిగ్ బాస్ అంటే ఏందన్న మీ ఒపీనియన్? చెప్తుంటావా? ఆ బయాస్డ్ అన్న పదం నాకు హౌస్లో వెళ్ళిన తర్వాతనే అలవాటైంది. నాకు అసలు నేను అసలు వాడను, నువ్వు అడుగు ఇవ్వనన్నా గేమ్లనే నువ్వు బయాస్డ్ ఉన్నావు, ఆ పదం ఆడనే విన్నా. సో ఇని రిఫ్లెక్ట్ అయింది. నాకు ఎందుకు అనిపించింది అంటే కొన్ని ఫస్ట్ నేను హర్ట్ అయింది చీఫ్లుగా నేను నామినేట్ అయిన తర్వాత. ఫస్ట్ వీక్ 3 చీఫ్లు ఉన్నప్పుడు 3కి లైఫ్ లైన్ దొరికింది. సడన్గా నేను వచ్చిన వీక్లోనే 2 చీఫ్లు ఉంటే ఎవడో ఒకడు నామినేట్ కావాలి అంటే నాకు అది నచ్చలేదు. ముందు టైం ఇచ్చారు కదా, సరే రూల్ అనుకుందాం. రూల్ అనుకున్నప్పుడు ఒకడు నామినేషన్లు ఉండాలి, ఇంకోటి ఉండొద్దు అంటే అది కొంచెం లాజికల్లీ మంచి ఫ్రేమ్ అయ్యేది. కానీ ఇప్పుడు నామినేషన్ అంటేనే వాడు హౌస్కి అర్హత లేదు, చీఫ్ ఎందుకు వానికి వాడు అర్హత లేదు అనుకుంటాడు. చీఫ్ అంటే గొప్ప పొజిషన్ కదా. సో ఇదెక్కడి రూల్ అన్నది నాకు నచ్చలేదు. సో అక్కడ నేను హర్ట్ అయినా. సెకండ్ టైం రూల్స్ గురించి గొడవ జరుగుతున్నప్పుడల్లా అప్పుడప్పుడు బిగ్ బాస్ రూల్స్ అటు ఇటు అయితే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కొన్నిసార్లు. ఈవెన్ సాక్స్ టాస్క్లో అయ్యి ఉండొచ్చు, వేరే హాకీ స్టిక్ అప్పుడు అయ్యి ఉండొచ్చు. ఆయన చెప్తున్నాడు క్లియర్ కట్గా, ఎందుకంటే తెలుగులో నాకు ఇదే అర్థమవుతుందని నేను గట్టిగా ప్రెజర్ చేసినప్పుడల్లా మాట్లాడుతున్నారు. సో ఆడ పర్టికులర్గా నన్ను ఫౌల్ అని ఫ్రేమ్ చేసి అన్నారు. కానీ ఫౌల్ పాయింట్ బిగ్ బాస్ ఎప్పుడు తీయడు, సంచాలకే తీయాలి, బిగ్ బాస్ తీయడు. కానీ అది ఫౌల్ అన్నారు. ఫౌల్ ఎక్కడికి వెళ్ళి అవుతుంది ఆడ క్లియర్గా మెన్షన్ చేసి ఉండే, వాడు బయటకు వస్తే లోపలికి వెళ్ళి ఆడాలి అనేది నా పాయింట్. అది కూడా కాదు, నేను ఫౌల్ చేసినా సరే నువ్వు నన్ను ఫ్రేమ్ చేయి. నా క్వశ్చన్ రూల్ వాళ్ళకి తెలుగు క్లియర్ అర్థమవుతలేదు అనేది నా పాయింట్. నేను ఇంకా దాని మీద స్టిక్ ఆన్ అయినా. ఒక లైన్ ఇచ్చి దాని కింద సబ్ క్లాజ్ ఇస్తే దీనికి సంబంధించిన రూల్స్ ఏరా అని గంట ఎక్స్ప్లెయిన్ చేస్తా కూడా వాళ్ళకి అర్థమవుతలేదు. వీళ్ళతోటి వేస్ట్గా అని నేను డైరెక్ట్ బిగ్ బాస్తో మాట్లాడాను. ఎందుకంటే ఈయనకి అర్థమవుతలేదు, రాసింది మీరే కదా, మీరేనా చెప్పాలనేది నా పాయింట్. సో అక్కడ రాలేదు. దానివల్ల మాకేంది, రేషన్ పోయింది. రేషన్ పోయిన తర్వాత నెక్స్ట్ టైం కోడిగుడ్ల టాస్క్ ఆడినాం. కోడిగుడ్ల టాస్క్ ఆడిన తర్వాత ఫస్ట్ డే వాళ్ళు హయ్యెస్ట్ ఎగ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మా దాంట్లోకి ఒకరిని తీసే పవర్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేసారు, అప్పటిదాకా వాళ్ళంతా చాలా నీట్గా గేమ్ అంటే ఇట్లుండాలి అట్లుండాలి, మీకు ధర్మం లేదు పద్ధతి లేదని మమ్మల్ని తిట్టిన క్యాండిడేట్లు అంతా అటు సైడ్ ఉండి, ఇప్పుడు ముందు రోజు నిఖిల్ నేను టాస్క్ ఆడుతున్నప్పుడు కట్టెలు ఇరిగిపోతే ఒకని చేతిలో కట్టుండి ఒకని చేతిలో స్టిక్ లేకపోతే మనం గేమ్ ఆడొద్దు, అది యుద్ధం కాదు, ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు మణికంఠ వీక్ ఉన్నాడు, నాకు దెబ్బలాగి పక్కకున్న తర్వాత కూడా మా ఇద్దరిలో ఎవరినో ఒకరిని తీసేయకుండా నబెల్ని తీసేసి మరి అదెక్కడి ధర్మం, అదెక్కడి యుద్ధం, ఇన్ని మాటలు నీతి మాటలు మాట్లాడి. సో నాకు అది అక్కడికే నచ్చట్లేదు. దాంట్లో ఓ క్యాండిడేట్ని తీసే ఆప్షన్ ఇచ్చినాక మళ్ళీ మేము బ్యాలెన్స్ టాస్క్లో మేము లీడ్లోకి వచ్చినాం. సో మేమేమనుకున్నాం, మనం లీడ్లోకి వచ్చినాం కదా, మనకు కూడా ఎవరికో తీసే ఆప్షన్ ఇస్తాడు, మనం పృథ్వీ గారిని తీసేస్తాం, వాడు అగ్రెసివ్ ఉన్నాడు, వాడిని తీసేసి గేమ్ ఆడదామని అనుకున్నాం. మరి మాకెందుకు ఇవ్వలేదు? సో ఒకటే వీక్లో నాకు 3 జరిగినప్పుడు నాకేమనిపిస్తుంది, అరే వన్ సైడ్ వెళ్తుంది అని అనిపించింది. సో నా కళ్ళకు అది అనిపించింది కాబట్టి ఈ వన్ సైడ్ రూల్కే అందరు బయాస్డ్ అన్నారు. సో అట్లా నువ్వు బయాస్డ్ ఉన్నావు అన్న పదం వాడినావు. ఆ పదం నాకు అసలు బయట అలవాటే లేదు. ఎగ్జాక్ట్లీ. సో అది ప్రాబ్లం ఏంటంటే నాది ప్యూర్ తెలుగు, నేను కొంచెం సర్కాజం ఎక్కువ మాట్లాడతాను, నాది కొంచెం హ్యూమర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నా ఎక్కువ ప్రొజెక్ట్ అయినాయి బయట. అది నిజం. ఇంకొక విషయానికి
విషయానికి వస్తానా, ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మిమ్మల్ని రాత్రి 2 గంటలకు లేపిండు, అవును రేపి నిలబెట్టి అవును బయటికి ఊరు అని డోర్ ఓపెన్ చేసిండు. డోర్ ఓపెన్ చేసినప్పుడు సోనియా వచ్చి మీ దగ్గర అడిగింది, అవును సారీ చెప్పరా, సారీ చెప్పరా. నేనెందుకు సారీ చెప్పా, నేను ఆల్రెడీ చెప్పినా. అవును అయిపోయిన తర్వాత మీరు ప్రతిసారి కెమెరాస్ దగ్గరకు వచ్చి నన్ను కన్ఫెషన్ రూమ్ విలువ ఎందుకన్నా అంటే ఇప్పుడు సోనియాకి మణికంఠకి నేను మిస్టేక్ చేసిన అన్న ఫీలింగ్ వాళ్ళకి అనిపిస్తున్నది, నాకైతే అనిపించాలి. నేను జోకులు వేస్తున్నా అన్నట్టే ఉన్నా. నీకు అనిపించినప్పుడు నువ్వు ఎప్పుడు చెప్పాలి, మాట్లాడుతున్నప్పుడే వచ్చి చెప్పాలి, అరే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఇబ్బంది అవుతుంది అని చెప్పాలి. యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్పాలా లేదా? లైన్లో నిలిచినాక నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు దొంగతనం చేసినావు అంటే నేను ఎందుకు భుజాలు అనుకుంటా, నాకు నేను రియలైజే అవ్వట్లేదు. సో అదే రోజు నైట్ వెళ్ళి ఏమన్నా, బిగ్ బాస్ నేను నిజంగా చేసి ఉంటే నా పేరు చెప్పు, నా పేరు చెప్తే అట్లీస్ట్ నేను ఏం మిస్టేక్ చేసినో తెలుస్తుంది నాకు అని నేను అన్న తర్వాత సోఫాలో కూర్చోబెట్టి చెప్పిండు. నేను కన్ఫెషన్ రూమ్కి వెళ్తాను ఎందుకన్నా అంటే నా వల్ల ఇంకో 5 మందికి చీఫ్గా నామినేట్ అయ్యే ఆప్షన్ తీసేస్తున్నా అన్నాడు. నేనన్నా నేను తప్పు చేస్తే నన్ను కన్ఫెషన్ రూమ్ విలువ నాకు వీడియో చూపి నేను ఏం మాటలు మాట్లాడినో తెలిస్తే నేను సారీ చెప్తా 100%. ఎందుకంటే నేను కాన్షియస్గా అన్నానా, లేకపోతే నా స్లాంగే అంతనా, లేకపోతే తెలియకుండా నేనే బూతులు మాట్లాడినా నాకు తెలుస్తలేదు. నేను జోక్స్ అయితే వేసిన. సో ఏవి మిస్టేకో తెలిస్తే నేను అట్లీస్ట్ మిగతా 11 మందికి ఈ మిస్టేక్ ఇదే పాయింట్ చెప్తా. రెండోది నేను ఆ మిస్టేక్ చేయకుండా ఉంటా. మూడోది నా వల్ల ఈ 5 మంది ఇబ్బంది పడ్డం నాకు నచ్చట్లేదు, ఎందుకంటే వాళ్ళకి సపరేట్ లైఫ్ ఉంది. సో ప్లీజ్ నా వల్ల వాళ్ళని హర్ట్ చేయకండి, నేను ఇదే అడుగుతున్నా. కానీ వాళ్ళు ఎప్పుడు పిలవలేదు. సో నేను అనుకున్నా డెఫినెట్లీ మొత్తం అంతా క్లబ్ చేసి సాటర్డే రోజు నాకు బ్యాండ్ వాయిస్తారని చెప్పి ఫిక్స్ అయిపోయినాయి. ఎందుకంటే అది కన్ఫెషన్ రూమ్కి పిలిచుంటేనేమో వాళ్ళు ఆ రోజు ఫ్రేమ్ చేయకపోయాడు. కన్ఫెషన్ రూమ్కి నన్ను పిలుస్తలేరంటేనే సంథింగ్ ఈజ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనిపించి నా బెల్కి అదే చెప్పేసిన, నా బట్టలు వదిలేసేయండి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసిన. కానీ ఎవరు నమ్మలే నన్ను, ఎందుకంటే తెలుస్తుంది అది వైబ్ కాదని ఇట్లా అవుతుందని తెలిసిన తర్వాత మాట్లాడలేను. ఇప్పుడు ఒకటే మిస్టేక్ అన్న, అప్పుడు దాకా బాగానే ఉంది. ఈవెన్ అంటే ఇప్పుడు నీ గేమ్ చూసి నువ్వు ఎంత హానెస్ట్ ఉన్నావో చూసిన మాకు అంత బాగానే అనిపించింది. ఈవెన్ నువ్వు బిగ్ బాస్ని టార్గెట్ చేస్తుంటే కూడా ఇప్పుడు మనం ఫస్ట్ సీజన్ నుంచి మొన్న 7th సీజన్ వరకు బిగ్ బాస్ ఇట్లా చాలా మంది ఉన్నారు. కానీ మీరు సారీ చెప్పడం అనేది డైజెస్ట్ చేసుకోలేకపోయినాం. ఎందుకు చెప్తాను. ఫస్ట్ అక్కడ ఎదురుగా ఉన్నది నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చే ఒక యాక్టర్. ఓకే. రెండోది అదే అన్నపూర్ణ స్టూడియోలో నేను యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకొని బయటకు వచ్చిన యాక్టర్. సో నాకు డెఫినెట్గా హోస్ట్ పైన ఒక రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు హోస్ట్తో నేను వెళ్ళి అడ్డంగా వాదించవచ్చు, నా తప్పైనా ఒప్పైనా పక్కన పెడితే. కానీ ఒక స్టేజ్ ఇప్పుడు టీచర్ లాంటి ఒక క్యాండిడేట్ ఎదురుగా ఉన్నప్పుడు మనం మాట్లాడలేము. సో అందుకనే నేను ఐఎమ్ వెరీ సారీ అన్న. ఎందుకంటే ఒకటి నేను మాట్లాడిన పదాలు నాకే నచ్చలేదు, కొన్ని పదాలు, అన్ని కాదు కొన్ని. సో నాకు నచ్చనప్పుడు నేను సారీ చెప్దామని ఫిక్స్ అయినా. అది కూడా ముందు నుంచే నిఖిల్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు నాకు, ఏం చేసినా నువ్వేం రియాక్ట్ కాకు, సారీ చెప్పురా, ఏం కాదు, నువ్వు వెళ్ళవు, నువ్వు ఫైనల్ దాకా ఉండే క్యాండిడేట్వి, నువ్వు వెళ్ళకు, నాకు వాళ్ళు చెప్తానే ఉన్నారు వాళ్ళంతా. సో చెప్తున్నప్పుడు నేను నాకు సార్కి సారీ చెప్పినా. కాకపోతే నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే అట్లీస్ట్ ఎందుకన్నావో ఒక క్వశ్చన్ అడుగుతారేమో అని అనుకున్నా. అందుకని చెప్పేసి నేను వెయిట్ చేసిన, బట్ అడగలేదు. బట్ దట్స్ ఓకే. ఇంకా నేను సారీ చెప్పాలనుకుంది నాకు సార్కి, ఎందుకంటే ఆయన బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసి నా గురించి డోర్లు క్లోజ్ చేసిండు. సో నాకు ఆ ఇంపాక్ట్ తెలుసు కాబట్టి నేను నాకు సార్ కోసమే వెరీ సారీ సార్ అని అన్నా. నేను అందుకనే స్టిల్ నేను చెప్పిన పదాల వెనుక స్టోరీ నేను చెప్తున్నా. ఆ స్టిల్ ఆ ఎమోషన్ పైన నేను స్ట్రక్ అయి ఉన్నా. కానీ ఆ పదాలు తప్ప నేనే ఒప్పుకుంటున్నా. ఆ పదాల గురించే సారీ చెప్పిన నేను. ఎందుకంటే 1-2 సార్లు పబ్లిక్ ప్లాట్ఫామ్లో నువ్వు ఏది పడుతుంది మాట్లాడినావు అన్నప్పుడు సో అనకుండా ఉండాల్సిందని అనిపించి నేను సారీ చెప్పిన నాకు సార్కి. నాగార్జున సార్ మీదనే కోపం వాళ్ళు ఇట్లా చేసిండని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు నిఖిల్ సోనియా నీకు ఫ్రెండ్, నిఖిల్ ఆడికి పోయినాక ఫ్రెండ్ అయ్యింది. అవును, చాలా. కానీ ఆడికి పోయిన తర్వాత వాళ్ళిద్దరు కొంచెం కనెక్ట్ అవుతున్నారు, యాజ్ ఎ ఫ్రెండ్ అవ్వచ్చు, ఏదో సంథింగ్ జరుగుతుంటే మీరెందుకన్నా మరి కొంచెం మీడియేటర్ లాగా అది నిఖిల్ సేవ్ చేయడానికి అవ్వచ్చు, లేకపోతే సోనియాకి మంచి చెప్పడానికి అవ్వచ్చు, కానీ ఎందుకో కొంచెం మీడియేట్ చేసినట్టు అనిపించింది అన్న. నాకు ఎందుకు అనిపించింది అంటే ఫస్ట్ 2 days వాళ్ళు చాలా కొట్టుకున్నారు, చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. సో సోనియా ఎట్లా అంటే కంపారిటివ్లీ నిఖిల్ని కొంచెం వీడు చిన్నపిల్లలా చూస్తుంది వాడిని. అండ్ మా ఇద్దరిది ఈక్వల్ ఏజ్ అవ్వడం, ముందు నుంచే ఫ్రెండ్స్ అవ్వడం వల్ల సోనియాకి ఏదైనా మాట్లాడాలనిపించినా, ఏదన్నా చిన్న గైడెన్స్ లాగా అప్పుడప్పుడు ఏమైనా అనిపించినా నాతో మాట్లాడుతుంది. సో వాళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడు ఇద్దరికి ఎట్లా అంటే ఇద్దరికి మాట్లాడుకోవాలని ఉంటుంది, కానీ కొట్టుకుంటారు, ఒక పర్టికులర్ మూమెంట్కి రారు. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే రాత్రి సోఫాలో కూర్చొనే మాట్లాడుకోవాలి. ఈ పెయింట్ అంత ఎందుకు రానే నేను మధ్యలో కలపడానికి మధ్యలో చేస్తా ఉన్నానట్టు. సో అది ఇంకోటి, ఎందుకంటే నెగిటివ్ అనుకోకూడదు బయట వాళ్ళు మనల్ని.
మనమే ఇట్లా ఉండకూడదు అన్నది నా ఇంటెన్షన్ ఉండే. మరి అట్లా అనుకుంటే లాస్ట్ టైం అంటే మీరు రావడానికంటే ముందు అరే నీకు అర్థమైతే లేదు నువ్వు అనవసరంగా డ్రాప్ అవుతున్నావు ఆమె నిన్ను గుంజుతుంది అని చెప్పేళ్ళు. చెప్తా, ఎందుకు చెప్తా, నేను చూసిన కాబట్టి అవును అడుగుతున్నా. అవును అవును. అట్లెందుకు చెప్పాలి, ఫ్రెండే కదా. అంటే ఎగ్ టాస్క్ లో మేబీ లేదు నీ గురించి టాస్క్ లా సోనియాని అడిగిన. నేను ఎందుకు అడిగిన అంటే నువ్వు పృథ్వీ గారిని ప్రొవోక్ చేసినట్టు నాకు అనిపించింది, నాకు అది నచ్చట్లేదు అని అన్న తర్వాత సోనియా దగ్గరికి వెళ్ళి కూడా ఫస్ట్ నిఖిల్ని పిలిచి మామ ఒకటైతే నాకు క్లియర్గా ఎవిడెంట్గా కనబడుతుంది, సోఫాలో మీరు కూర్చున్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు నాకు ఎవిడెంట్గా ఏం కలుస్తుందంటే అమ్మాయి నిన్ను స్ట్రకప్ చేసి నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నువ్వు అవుతున్నావా లేదా నేను నాకు తెలియదు, కానీ నాకే అనిపిస్తుంది మనం నలుగురం క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పుడు. అండ్ పృథ్వీని క్లియర్గా ఆమె ఏం చెప్తే అది వాడు చేస్తున్నాడు కాబట్టి పృథ్వీ ఆమె ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నట్టు అనిపిస్తుందిరా నాకు. సో ఇది నచ్చట్లేదు అని చెప్పి వాడికి చెప్పినప్పుడు నాకు కూడా అట్లే అనిపిస్తుందిరా అన్నాడు వాడు. సో వాడు అనిపించగానే ఇమ్మీడియట్లీ మళ్ళీ సోనియా దగ్గరికి పోయినా. నేను పోయి అరే నువ్వు చేస్తున్నావా లేదా నాకు తెలియదు, కానీ నిఖిల్ని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు నాకు తెలుస్తుంది క్లియర్గా. నేను ఎగ్ టాస్క్లో కూడా నువ్వు పృథ్వీగాడు ఎంత వైలెంటో తెలిసినాక కూడా నువ్వు అన్ని కళ్ళెం వదిలేసి నువ్వు వదిలించిన ఫీలింగే నాకు వచ్చింది, అందుకనే అది నచ్చకనే 2 days నేను మీతో సరిగా మాట్లాడలేదు అని సోనియా కూడా చెప్తే వాడు ఇంటాడారా నా మాట అంటే ఇంటాడా నాకు తెలియదురా, నాకే అనిపిస్తుంది, ఇంకా బయట అనిపిస్తుంది కదరా అంటే వాడు వినడరా నా మాట అని ఈమె అన్నది. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇది ఇట్లనే ఉంటే ఆల్రెడీ హౌస్లో ఇంకా గుసగుసలు అవుతా ఉన్నాయి అప్పటికే. సో ఇవన్నీ వాళ్ళు నేను అందరితో మాట్లాడతా కాబట్టి ఎవడెవడు ఏమనుకున్నా నాకు తెలిసినప్పుడు వీళ్ళు జర ఎక్కువ క్లోజ్ అన్నప్పుడు కొంచెమన్నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, కొంచెం సాఫ్ట్గా చెప్పాలి, ముఖం మీద చెప్పలేము. అట్లాంటి చెప్తే నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావా అన్న ఇంటెన్షన్ కూడా వెళ్తావు కాబట్టి చాలా సాఫ్ట్గా చెప్పే ప్రయత్నం చేసిన నేను. సో ఇద్దరికీ నాకు వీలైనంత చెప్పిన తర్వాత బయటకు వచ్చినాక నేను ట్రోల్స్ అవి చూసినప్పుడు నిజంగా హానెస్ట్లీ నేను అట్లీస్ట్ ఒక మంచి అటెంప్ట్ చేసిన ఫీలింగ్ నాకు వచ్చింది. ఇక్కడ నా ఫ్రెండ్స్ కాబట్టి బయట ఎంత గలీజ్గా వెళ్తుందనేది చూసి నాకు భయమైంది. అట్లీస్ట్ చెప్పని వచ్చిన నేను వాళ్ళు ఇప్పుడైనా రియల్ అయితే బాగుంటుందని నాకు అనిపించింది. బట్ ఈ షోకి వచ్చే ముందే నేను వాళ్ళ కాబోయే హస్బెండ్ని, సోనియా కాబోయే హస్బెండ్ని, వాళ్ళ ఫ్యామిలీని కూడా కలిసి వచ్చిన. సో గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు. షో అంటేనే ఇంకా అంతే నెగిటివ్ పాజిటివ్ చూపిస్తారు, మేము పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు అన్న తర్వాత పోనీ. ఎందుకంటే నేను ఫస్ట్ ఫీల్ అయింది అమ్మాయి అందులో ఫ్యామిలీ ఎట్లా ఫీల్ అవుతారు ఏంది. నిఖిల్ కూడా ప్రతిసారి సెకండ్ వీక్ అంతా వాడు అక్కడే ఎమోషనల్ లేడు, ఎందుకంటే పాపం వాడిని ఉన్న 3 వారాలలో ప్రతి ఒక్క అమ్మాయితో వాడిని చిన్న కనెక్షన్ చేసుకుంటేనే వెళ్ళారు ఒక్కొక్కరు. సో వాడు ప్రతిసారి బాధపడేవాడు, అందరు నన్ను తలా ఒక అమ్మాయితో మాట్లాడుతుంటారు ఏంద్రా బాబు అని వాడు బాధపడేవాడు, బయట ఎట్లా పోతుంది రా అని. సో నాకు అనిపించేది బయట రాంగ్ ప్రొజెక్ట్ అయితే ఎట్లా అని. బట్ లక్కీలీ బయట అయితే వాళ్ళ ఫ్యామిలీ అయితే అట్లా లేరు. సో ఇంకా జనాలు మాత్రం నెగిటివ్ ఉన్నారు, చాలా నెగిటివ్ ఉన్నది. ఈవెన్ అంటే మీరు లేని ఫుటేజ్ అవ్వచ్చు. నేను నార్మల్గా మాట్లాడుతున్నప్పుడే నాకు కొన్ని వీడియోలు చూపిస్తే నేను అప్పటిదాకా వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడి నేనే స్ట్రక్ అయినా, దానికి ఎట్లా రియాక్ట్ అవ్వాలని అర్థం కాక కొన్ని చూసి. సో నాకు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అర్థం కాలేదు. బట్ సమ్హౌ వాళ్ళ ఫ్యామిలీ అయితే పట్టించుకోవట్లేదు కాబట్టి ఇంకా సర్లే లైట్ అని చెప్పి వదిలేసాం. ఒక విషయం ఏంటంటే ఈమె ప్రతిసారి ఇలా అంటదన్న తను తప్పనదు. మేబీ అది ఆమెకి కొంతమంది అలవాటు, అమ్మాయిలతో కూడా అట్లే ఉంటుంది. సో అందుకలా ఇప్పుడు నాకు అర్థం, పృథ్వీ దగ్గర కూర్చుంటది, నాకు అర్థమైంది, నిఖిల్ దగ్గర కూర్చుంటది. ఇప్పుడు అది బయటికి బ్యాడ్, ఇప్పుడు కెమెరా చూస్తూనే అనే ఫీలింగ్ ఉండదు అన్న. ఇప్పుడు ఆమె కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, అట్లా చేసుకోకపోవడం వల్ల చాలా బ్యాడ్ పోర్ట్రే అవుతుంది. ఇంకొకటి, ఎందుకు సోనియా విషయంలో నిఖిల్ బాగా ఏడుస్తున్నాడు అసలు, దీనికి మీరైతే పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తారు. ఎందుకు కనెక్ట్ అయ్యారా, ఎట్లా కనెక్ట్ అయ్యారా ఏమని అర్థలేదు, కానీ నాకే 2-3 సార్లు రా నాకు ఒక మదర్ లాంటి ఫీలింగ్ వస్తుందిరా. ఎందుకంటే తప్పు చేస్తే అది ముఖం మీద తిడుతుంది, నాకు మంచి గైడెన్స్ ఇస్తుంది, నేను అందుకనే ఎక్కువ దాంతో మాట్లాడతారా అన్నాడు. సో ఆ కనెక్టివిటీ ఎలిమెంట్ వాళ్ళకి అట్లా స్ట్రాంగ్గా పెరిగింది. సో దానివల్ల నేను నిఖిల్కి ఈ పాయింట్ కూడా చెప్పిన, నువ్వు ఎందుకంటున్నావు మామ అంటే ఫోటో ఆల్బమ్ టాస్క్లా నిఖిల్ కానీ సోనియా తిట్టగానే నిఖిల్ రిటర్న్ మాట్లాడలే. చూస్తే మామ నువ్వు ఎవ్వడు మాట్లాడినా రిటర్న్ అరుస్తావు, ఆమె మాట్లాడినప్పుడు నువ్వు రిటర్న్ మాట్లాడకపోతే దోస్తు కానీ మీ ఇద్దరు క్లోజ్ దోస్తు నాకే నువ్వు ఏం మాట్లాడలేకపోతున్నావు నాకు అనిపిస్తే ఎదుటోనికి ఇంకెట్లా అనిపిస్తుంది మామ అంటే అవునరా మాట్లాడాలి కానీ అవ్వట్లేదు, ఫీల్ అవుతున్నాం, ఆమె కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా అని అనిపిస్తుందిరా నాకు, ఇవన్నీ వాడు చెప్పిండు. సో వాడు ఇంత ఎమోషనల్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ వల్ల వాని గేమ్ కూడా పోతుంది, నాకు అది ఇంకెక్కువ బాధ అవుతుంది. హోప్ఫుల్లీ వాడు బయటకు వస్తాడని కోరుకుంటున్నా యాజ్ అ ఫ్రెండ్. ఇంకా ఇప్పుడు మేము అనుకున్నది ఏంటంటే టాప్ 5లో వీళ్ళు ఉంటారు, నిఖిల్, మీరు, తర్వాత విష్ణుప్రియ. అదే ఇట్లా మేము ఒక కేటగిరీ పెట్టుకున్నాం వీళ్ళు ఉంటారని. మీరేమో సడన్గా బయటకు వచ్చి ఆయనేమో ఆమె మాయలవాడు, అయినా డ్రాప్ అవుట్ అయ్యాడు. ఇక్కడ నబీల్ రేజ్ అవుతుండు,
సీత రేజ్ అవుతుంది, అవును వీళ్ళు మెల్లమెల్ల ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు. అవును అవును. అసలు విష్ణుప్రియ సోనియా మ్యాటర్కి వస్తే ఎవరిదన్న మిస్టేక్ మీ పర్స్పెక్టివ్లా? బేసిక్గా విష్ణుప్రియ కొన్ని జోక్స్ వేస్తుంది, చైల్డిష్. చైల్డిష్ జోక్స్ వేస్తుంది. అవి ఏంటంటే విష్ణుప్రియతో కనెక్టివిటీ ఉన్న వాళ్ళకి విష్ణుప్రియ ఇంతే అని నవ్వుకుంటాం, ఎంజాయ్ చేస్తారు. కానీ కనెక్టివిటీ లేని వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తుంది ఆ జోక్స్. అవును. ఆమె వచ్చిన విధానం కూడా ఇట్లా వచ్చి, హాయ్ సోనియా గారు మీరిద్దరు చాలా కొట్టుకుంటున్నారు ఇన్ని రోజులు, హౌస్ అంతా అనుకుంటుంది, సడన్గా మీరు ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారు అని అడిగిన విధానంకి ఆమె డిస్కనెక్ట్ అయిపోయింది. అవును. సో దానివల్ల ఇద్దరికి చిన్న ఫైర్ స్టార్ట్ అయింది. అట్లా ఇంకా అది పెరుగుతా 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 పోతూనే ఉంది కానీ తగ్గట్లే. బట్ సమ్హౌ వాళ్ళు సేమ్ క్లాన్లో ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి ఆమె ఏడ్చి ఈమె ఏడ్చి ఎమోషనల్గా అయినప్పుడు కొంచెం దగ్గరయ్యారు. అమ్మాయ పోనితి అట్లీస్ట్ అది పోతుంది నెగిటివిటీ అని అనుకున్నా, బట్ అది అంత ఈజీగా పోదు, ఇంకా కొంచెం టైం పడుతుండొచ్చు. ఓకే. పృథ్వీ మన ఏది క్యాబేజెస్ పెట్టి నత్తల పాకు అనేది ఒక గేమ్ ఉంది కదా, ఆ గేమ్లో సోనియా ఆడింది, నిఖిల్ ఆడిండు, తర్వాత ప్రేరణ ఆదిత్య ఉమ్మన్న ఆడిళ్ళు. సోనియా గెలిచిన తర్వాత పృథ్వీ వచ్చి ఎవరైనా ఆయాసపడితే అయ్యో అని లేపుతారు, మనోడు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు అన్న. దాన్ని ఏమంటారు అన్న చెప్పాను. మనోడు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు, నేను ఆ వీడియో కూడా చూపిస్తా కావాలి. నేను చూడలే, ప్రామిస్ చూడలేదు. సో మనోడు వచ్చి నేను ఫేస్ పట్టుకొని ఆదిత్య అన్న ప్రేరణ దగ్గరే ఎక్కువ మాట్లాడుతూ ఉన్నా, ఫేస్ పట్టుకొని మనోడు వచ్చి ముద్దు పెట్టాడు. ఇప్పుడు ఇంటెన్షన్ అయింది బయట జనాలు అనుకునేది నిఖిల్ అండ్ సోనియా అని, కానీ ఇక్కడ జరిగేది కొన్నిసార్లు ట్రయాంగిల్. ఇప్పుడు మనగా ట్రోల్ చేసే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆ ట్రోల్స్ కూడా వచ్చినాయి. లోపల మీరు హగ్ చేసుకుని సర్లేరా అన్నం అందరికి వస్తలేదు అని సోనియా ఏడుస్తుంది, నేను వారిస్తే మీరు ఎలా అన్నప్పుడు పృథ్వీ అక్కడ లిటరల్గా వెయిట్ చేస్తుండు. హీ వాంట్స్ టు హగ్, నిఖిల్ పట్టుకొని హగ్ చేసుకుంటాడు, ఇటు చూసిండు నిఖిల్ వదిలేసిన వెంటనే మనోడు హగ్ చేసుకున్నాడు. ప్యారల్ ఈ జరిగినాకనే క్యాబేజ్ టాస్క్లా పోయి ఫేస్ పట్టుకొని ఆయాస పడుతుంటే లే అని లేపుతారు ఎవరైనా, ఫస్ట్ ముద్దు పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఇది ఏంది అసలు మాకు అర్థం కావట్లేదు, ఇది ఆడియన్స్ కూడా అర్థం కావట్లేదు, మీరే చేయాలి దీనికి ఆన్సర్ అంటే ఒకటి సమ్హౌ ఇప్పుడు వాడికి ఒక మంచి రెస్పెక్ట్ అవుతుంది సోనియా అంటే, ఎందుకంటే పృథ్వీ హౌస్ మొత్తంలో సోనియా తప్ప ఎవరు చెప్పినా అయినాడు. ఓకే, అవునవును. సో అది రెస్పెక్ట్ ఏ రకంగా అనేది పక్కన పెడితే ఆ రెస్పెక్ట్ అయితే వాడికి ఉంది. ముద్దు పెట్టింది నేను నిజంగా చూడలేదు, సో నాకు ఏం మాటల్లో కూడా తెలుస్తలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ మా వాళ్ళతోటే తిడతా ఉన్నాను నేను అప్పటికి. ఎందుకంటే ఆదిత్య అన్న ఎగ్జాక్ట్ అయ్యి మొత్తం ఆగం చేసిండు గేమ్ని, నేను ఆ కోపంలో ఉన్నా. సో వాళ్ళతో మాడుతా ఉన్నా, మణికంఠతో ఫైర్ మీద ఉన్నా, సో ఓడిపోయిన మన డిసవన్నీ చూడలేదు. బట్ ఇక దానికి ఏమన్నా అంటే మీకు ఇచ్చిన రెమ్యునరేషన్ అవసరం లేదు. అంటే ఓవరాల్గా చూసుకుంటే మీకు ఇక్కడ తెలుగు మన 2 రాష్ట్రాలలో మీకు ఫేమ్ ఉంది, మీతో పాటు విష్ణుప్రియ కొంచెం ఉంది, మిగతా ఇంకా ఆదిత్య మన అంటే కొంచెం పాత సినిమాలలో కూడా ఉన్నాడు కాబట్టి అన్న కూడా కొంచెం ఫేమ్ ఉంది. ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ సీరియల్ వాళ్ళు, కొంతమంది కన్నడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అసలు ఏం రెమ్యునరేషన్ ఇవ్వలేదు, తీసుకొచ్చి అలా పడైతే కంటెంట్ ఇవ్వడానికి ఇలానే కథలు పడుతున్నారు అని అంటున్నారు. అంటే రెమ్యునరేషన్ ఇవ్వకుండానే ఉన్నారా వాళ్ళు? లేదు, ఇంపాసిబుల్. అంటే వాట్ ఎవర్ ద రీజన్, బిగ్ బాస్లో ఉన్న ఒక మంచి థింగ్ ఏంది అని అంటే ప్రాపర్ రెమ్యునరేషన్, ప్రాపర్ ఏంటంటే మన దీన్ని ఏమంటారు, చాలా మంచి హాస్పిటాలిటీ ఉంటుంది, హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది, అండ్ కేర్ మంచిగా ఉంటుంది, పేమెంట్ విషయంలో అన్నీ చాలా పర్ఫెక్ట్ ఉంటారు వాళ్ళు. అంతెందుకు ఇప్పుడు నేను బిగ్ బాస్ని తిట్టొచ్చినా ఇంత మాట్లాడుతుర్రా, అంత జరిగినా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు నాతో కూర్చొని ఆ టీం వాళ్ళే, దానికి సంబంధించిన టీం వాళ్ళే కూర్చొని ఎక్స్పెక్టే చేయలే నువ్వు బయటకు వస్తావని, సంహవ్ ఏదో జరిగింది ఏమైంది అని అడిగితే నేను చెప్పిన ఇగో ఇవన్నీ జరిగినాయి నాకు దానివల్ల. అంటే బ్యాడ్ టైం అబ్బా, అన్ఫార్చునేట్లీ నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ తప్ప ఇంకో కంటెంట్ కూడా అక్కడ చూపించడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే నువ్వు ఒక్కడవే మాట్లాడుతున్నావు, మిగతా ఎవరు మాట్లాడతలేదు, వేరే కంటెంట్ చూపించే ఆప్షన్ కూడా మాకు లేదు. సో నీదే ఎక్కువ వెళ్ళిపోయింది జనాల్లోకి ఒకటి. రెండోది నీకు జరిగిన బ్యాడ్ ఏంటంటే ఒకటే వీక్లో నీకు అన్నీ జరిగినాయి, ఒకటే వీక్లో నీకు జరిగినాయి, ఏదో దరిద్రం నెత్తి మీద పడ్డట్టు. సో అదొక్కటి వెరీ అన్ఫార్చునేట్, దానికి ఎవడేం చేయలే. అంటే నేను కూడా నాకేం రిగ్రెట్స్ లేవు, బట్ నేను చెప్పినా కదా, నేను చెప్పిన వర్డ్స్కి నేను సారీ చెప్పినా అయిపోయింది. ఈ 3 వీక్స్ నేను ఉన్నదే 3 వీక్స్ అయినా కూడా నా కోసం 11 మంది ఏడ్చిరు, 11 మంది నేను కావాలన్నారు. ఆ ఒక్క లవ్తో నేను బయటకు వస్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు ఏ రిగ్రెట్స్ లేవు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని మన వాళ్ళు నాకు చేసుకున్నా. అంటే ఇప్పుడు వాళ్ళు అంత కోపంగా నన్ను పంపించాలనుకుంటారు అయితే నాతో అయితే మళ్ళీ వచ్చి అయితే మాట్లాడారు. సో వెరీ ప్రొఫెషనల్ వాళ్ళు, గేమే, మళ్ళీ పర్సనల్ లైఫ్ నీట్గా తీసుకెళ్ళిర్రు, హోటల్లో దింపిర్రు, మంచి ఫుడ్ పెట్టిర్రు, హ్యాపీగా మళ్ళీ ఇంటికి పంపించారు బిగ్ బాస్ టీమ్. సో ప్రతి ఒక్కడికి పేమెంట్ ఉంటుంది, అది ఎంత నాకు తెలియదు, ఒకటికి ఎక్కువ ఒకటి తక్కువ, కానీ పేమెంట్ విషయంలో ఒక్క డే కూడా డిలే చేయరు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో రేర్గా
ఆల్కహాల్ కూడా ప్రొవైడ్ చేస్తారట నిజంగా? లేదు ఒక బీర్ ఇస్తారట. ఓన్లీ సిగరెట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, ఆల్కహాల్ అసలు లేదు. ఓకే. ఉంటే నేనే ఏదో రోజు కనబడ్డాను గ్లాస్ పట్టుకొని. సిద్దిపేట లేదు అసలు లేదు అన్న. ఇప్పుడు సిద్దిపేట నుంచి సినిమా నుంచి బిగ్ బాస్ ఆ, ఎట్లుందన్న మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అంటే నేను సిద్దిపేటలో ఉన్నన్ని రోజులు కూడా సినిమాకి వస్తాను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్లో. ఎందుకంటే సినిమా దూరికి బాత్. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరు లేరు. అప్పుడెప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ మా అన్న ఏదో ఎవరినో పెట్టుకొని కొంచెం డిస్ట్రిబ్యూషన్ సైడ్ కొంచెం వెళ్ళిండు అని తెలుసు తప్ప, కానీ అది కూడా పర్టికులర్గా మనకేం ఐడియా లేదు. కానీ అంతకుమించి సినిమా సైడ్ ఎవరు లేరు. సో నేను వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎందుకో తెలియకుండానే అన్ఇంటెన్షనల్గా సినిమా మీద ఇష్టం పెరగడము, నేను జాబ్ చేస్తున్నాను రిజైన్ చేసి అంతా నాకంటే ఏంటంటే ఒక మిరకిల్ లాగానే జరిగింది లైఫ్ అంతా. ఇట్లా కొత్త దారులు ఎత్తుకుంటూనే పోయినా. సో బిగ్ బాస్ అన్నది లాస్ట్ 2 years వరకు కూడా వెళ్దామని ఇంట్రెస్ట్ నాకు లేకుండే. ఓకే. ఎందుకంటే వెళ్తాము, నెగిటివ్ అవుతాము, పాజిటివ్ అవుతాము, ఎందుకు ఇవన్నీ అనేది నాకుండే. కానీ ఎందుకో తెలియదు లాస్ట్ ఇయర్ నుంచి ఆ వైబ్ ఎక్స్పీరియన్స్ చేయాలన్న క్యూరియాసిటీ పెరిగింది నాకు. సో అనుకున్నప్పుడు నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ నేను ఉన్నదే ఇండస్ట్రీలో. సో మనం ఫేమస్ అయినా అవ్వకున్న నెగిటివిటీ మనం తట్టుకోవాలి. సో ఆబ్వియస్లీ దీనికి రెడీ లేకపోతే ఇంకెందుకు వేస్ట్ అని నాకు అనిపించింది. సో నేను ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్. లక్కీలీ లాస్ట్ టైం వచ్చింది, కానీ అప్పుడు నా సినిమా రిలీజ్ ఉండే. సో నెక్స్ట్ ఇయర్ వద్దాం అనుకుంటున్నా అని చెప్పి ఆగిన తర్వాత ఇమ్మీడియట్లీ ఈ ఇయర్ రాగానే ఎక్క సెకండ్ థాట్ ఏం లేదు, డైరెక్ట్ వచ్చేసిన. నాకు కావాలి, నేను ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు హౌస్, యాంబియన్స్, నాకు ఫస్ట్ డౌట్ నేను ప్రాపర్ ఫుడ్ లేకుండా ఇదే 10 మంది జనాలతో ఒకటే రూమ్లో ఉండి ఫోన్ లేకుండా ఉండగలుగుతాను అన్నది నా డౌట్. కానీ హానెస్ట్లీ ఒక 1 week పోయినాక నాకు ఫోను అన్న ఒక ఇంటెన్షన్ మర్చిపోయినా నేను. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా కూడా. ఫ్యామిలీ మిస్ అవుతున్నాను ఒక బాధ తప్ప, కానీ భలే ఉందిరా హౌస్, ఏ లొల్లి లేదు. ఎందుకంటే మేము పోయిన 4 రోజులు భయంకరమైన వర్షాలు. అవునవును, వర్షాలు. మాకేముంది, వర్షం పడితే లోపలికి వెళ్ళి సేఫ్గా పడుకోవడమే, వెరీ సేఫ్. మేము అక్కడ వేరే పని లేదు, ఏం పని లేదు. పని మాకు ఫుడ్ పరంగా కొంచెం ఇబ్బంది అంటే అదొక కైండ్ ఆఫ్ టాస్క్, కానీ మేము వెరీ సేఫ్ అక్కడ హౌస్లో. సో అది మంచిగా అనిపించింది. ఇప్పుడు నాగమణి గంట అన్న మనోడు ఏం లేదన్నా, పోతాడు చీటి మాడికి హక్ చేసుకుంటుండు. అవును. మళ్ళీ ఎవరన్నా నేను చూసినా కదా ఆ ఎగ్ టాస్క్ కంటే ముందు ఏదో టాస్క్లో మనోడు పోయి మూల పోయి ఎడతాడు. నువ్వు పోయి అడిగిన వెంటనే నేను అరే నాకు గెలవబోదు, నా పిల్ల రారా అసలు ఏంది ఆడ అపరిచితుడు అబ్బవాడు నిజంగా. అంటే నాకు మనస్ఫూర్తిగా ఏమనిపిస్తుంది అంటే నాగమణి కంటే చాలా స్ట్రాటజికల్ మూవ్స్ చేస్తున్నాడు. నిజం, అది నిజం. ఎందుకంటే టక్కన అటు ఇటు అయితే ఎమోషనల్గా ఫ్లిప్ అయిపోయి వైఫ్ పాప అనుకుంటా ఏడ్చి ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నాను నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ వీకే అదే పాయింట్ మీద నామినేట్ చేసిన. నాకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఫినాన్షియల్గా మాట్లాడుకోవాలనుకుంటే. అవన్నీ మాట్లాడడానికి కాదుగా మన హౌస్. ఎగ్జాక్ట్లీ నేను అదే అన్నా. అంత నామినేట్ చేసినాక కూడా మళ్ళీ నువ్వు అవే పాయింట్స్ తీసుకొస్తే ఇంకేం మారినట్టు నువ్వు. సో నాకు అది నచ్చలేదు. ఊరికే ఏడ్చి చెద్దరు కప్పుకుంటాడు, నా వైఫ్ చూస్తా అంటాడు. మళ్ళీ ఇమ్మీడియట్లీ ఎవరో అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు, సరదాగా వెళ్ళి టక్కన వెళ్ళి వాళ్ళు ఫీల్ అయితే హక్ చేసుకుంటాడు వాళ్ళని అడగకుండా. సో రకరకాలుగా ఉంటాడు మనిషి. నేను అంత టకాటక్ ఫ్లిప్ అయ్యే క్యాండిడేట్ని చూడలే నేను అసలు లైఫ్. సోనియా అని బయటికి పిలిచిండన్న, అక్క బయటికి రాను అక్కనే అన్నాడు. నేను వీడియో చూసిన, అక్కనే సీరియస్ గా గేమ్ అవుతా ఉంటే అక్క ఒక్క నిమిషం అసలు అమ్మతోడు నేను షాక్ అయినా వీడియో చూసి. బయటకు వచ్చిన నిన్ననో మొన్న సార్ నిన్న చూసిన ట్రోల్స్ అవన్నీ నాకు పంపించారు మా దోస్తు గారు, అవన్నీ చూస్తా ఉన్నా. అండ్ అట్లనే కాదు చాలా మందితోటి ప్రేరణతో మాడుకున్నాడు, ప్రేరణ హక్ చేసుకున్నాడు. యష్మి అయితే వద్దురా అంటున్నా కూడా వెళ్ళి వెనకాలకి హక్ చేసుకున్నాడు. అదే ఇప్పుడు వైరల్ అయింది, వెరీ బ్యాడ్ అవన్నీ. ఇప్పుడు యష్మి విషయానికి వస్తే ఈమె చాలా ఫైర్ క్రాకర్. అవును, మన యాంగర్ బాగున్నట్టున్నది, కానీ పాయింట్ బాగానే మాట్లాడుతుంది, చాలా బాగా మాట్లాడుతుంది. సో ఇక్కడ ఏమైందంటే సోనియా విషయంలో ఇప్పుడు నిన్న మొన్న జరిగిన దాంట్లో నువ్వు నిఖిల్ గాడు పృథ్వీ గాడు లేకుండా నువ్వు వచ్చి గేమ్ ఆడు అప్పుడు మాట్లాడదాం అనే పాయింట్. దాంట్లో ఎంత నిజం ఉందన్న? నేను సోనియాకి కూడా అన్నా. అంటే నేను హానెస్ట్లీ బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పింది ఏంటంటే నాకు నిజంగా కూడా మనస్ఫూర్తిగా సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ 3 సపరేట్ క్లాన్స్లో ఉండి ఆడాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఏమైతే తెలుసా, మనము 12 మందిమే ఇంకా వారాలు పోయినాక రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అయిన తర్వాత నీకు వాడు నచ్చకుండా ఒక స్టేజ్లో మనం నామినేట్ చేయలేము, వీడు ఫీల్ అవుతాడేమో అని. సో అది నాకు అలా ముగ్గురు రాకుండా గేమ్ లాగా ఆడాలని కోరుకుంటున్నాను నేను. అది డెఫినెట్గా గేమ్ని దెబ్బతీస్తుంది ఏదో ఒక రోజు. సో 100% వాళ్ళు అట్లా వచ్చే ఆడాలి బయటకు. ఎందుకంటే సోనియా ఇప్పటిదాకా
వాయిస్తో ఆడింది, ఫిజికల్గా స్నేల్ టాస్క్ బాగా ఆడింది, కానీ చీఫ్ టాస్క్లో గివప్ ఇచ్చేసింది. ఎందుకో ఏమో ఆమెనే గివప్ ఇచ్చేసిన ఫీలింగ్ వచ్చింది. ఆమె అన్నది కూడా, అబ్బాయి నాకు కొంచెం లో అనిపిస్తుంది, కొద్దిసేపు నాతో మాట్లాడవా అంటే నేనే పక్కకి వెళ్ళి కూర్చున్నా తనతోటి. ఎందుకురా నువ్వు డల్ అయినావు అంటే ఏమో నేను ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినా, నిఖిల్ అంటే వాంతో ఆడలేను. సో అట్లా చెప్పుకుంది అమ్మాయి. సో నేను అన్నా నువ్వు వీక్ అని నువ్వే చెప్పుకోకు, స్ట్రాంగ్ ఆడాను. సో ఫిజికల్ టాస్క్లు స్టిల్ తను ఆడాలి, తను ప్రూవ్ చేసుకోవాలి, లేకుంటే కష్టం, ఎందుకంటే అది ఆడాలి 100%. సో డెఫినెట్గా కూడా వీళ్ళిద్దరు సపరేట్ ప్లాన్లో ఉంటే బాగుంటుందని చూస్తున్నాను. శేఖర్ భాష అన్నని మీరు అంటే బయట బాబు పుట్టిండు కాబట్టి పంపిద్దామని స్క్రిప్టెడ్ అన్నది, లేకపోతే మీరు మనస్ఫూర్తి చేసి? లేదు, మనస్ఫూర్తిగా అదే మాటకి. ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్ అయింది, సండే ఎపిసోడ్ ప్రిపేర్ అవుతా ఉన్నాం. శేఖర్ అన్న నేను ఇట్లనే 2 చైర్లు ఉంటే పక్కన కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం, ఒక 1/2 hour 40 minutes. నాకు షోలో ఉండాలని ఉన్నదనే వచ్చిన, కానీ నేను ఇప్పుడు నా వైఫ్తో ఉండాలి, నా వల్ల అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతా బాయ్, ప్లీజ్ నన్ను పంపించండి, నేను హ్యాపీగా వెళ్ళిపోతా, నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు అని శేఖర్ అన్న అన్నాడు. నాతో కాదు, ఎవ్రీ ఇండివిజువల్ కంటెస్టెంట్ దగ్గరకు వచ్చి అన్నాడు. అందుకే హీ వాజ్ వెరీ హ్యాపీ అవుట్ సైడ్. ఇప్పుడు నేను వెళ్ళిన అబ్బాయి అని నన్ను హక్ చేసుకున్నాడు. నిజంగా హానెస్ట్గా ఆయనకు కూడా తెలుసు నేను డెఫినెట్గా శేఖర్ అన్నకు ఇష్యూ లేకపోతే ఆదిత్య ఓమన్నే నామినేట్ చేస్తాను. ఎందుకు అనంటే కంపారిటివ్లీ శేఖర్ అన్న అట్లీస్ట్ ఇనిషియేట్ తీసుకొని మాట్లాడతాడు, గేమ్లు కూడా బాగా ఆడతాడు ఆయన చూసినా కూడా. సో ఆదిత్య అన్న ఇంకా అంత అది లేదు, ఆయన కొంచెం ఎమోషనల్గా ఫ్లిప్ అవుతూ ఉంటాడు, ఫుల్ హైపర్ అవుతూ ఉంటాడు. సో డెఫినెట్గా శేఖర్ అనే ఉండేటోడు ఆ వీక్. ఒకటే రీజన్, అంతమంది శేఖర్ అన్న ఇష్టపడి ఒకటి శేఖర్ అన్నకి ఎందుకు దండేస్తారు? డెఫినెట్లీ తనే వెళ్ళిపోతా అని అన్నాడు, అందుకే వేయాల్సి వచ్చింది. ఆ రీజన్ ఎందుకు చెప్పలేదంటే క్లియర్ కట్గా నాకు సార్ అన్నాడు, ఆయనకు బయట ఎమర్జెన్సీ ఉంది అందుకని పోతా అని ఎవడు కూడా ఒక మాట చెప్పకూడదు అని అన్నాడు. నాకు సార్ అన్నాడు, వార్నింగ్ ఇచ్చినాక ఇంకెట్లా చెప్తాం, అందుకనే ఆయనకు విల్లింగ్నెస్ ఉంది, నాకు విల్లింగ్నెస్ లేదు అని ఇంకా అట్లా మాట్లాడినాం. మీరు వస్తుంటే సీత ఏడ్చిందన్న, మీరే కాదు బేబాక్ వచ్చిన ఏడ్చింది, శేఖర్ భాష అన్న వచ్చిన ఏడ్చింది. సీత మీరు వస్తున్నప్పుడే నువ్వు బయటికి రారా రాఖీ కట్టించుకుంటా. అవును, ఎందుకు ఆ కనెక్షన్ బిల్డ్ అయి ఉంటుంది? నిజంగా హానెస్ట్గా డే 1 అభయ్ గారు అని మాట్లాడింది. చెప్పమ్మా అని మాట్లాడినాక సడన్గా అన్న నేను నిన్ను అన్నాన్ని పిలువచ్చానన్నది. పిలువురా అన్న మాట్లాడినాక 2-3 days అయిన తర్వాత ఏదో మాడుతుంటే అన్న బయటకు వెళ్ళినాక కూడా నేను అన్నాన్ని పిలువచ్చా అన్నది. అంటే హౌస్ కోసమే పిలుస్తున్నావా అన్న? లేదన్నా, అంటే మీరు ఎట్లా అంటే హ్యాపీగా పిలువురా, నేను చెల్లెలానే ఫీల్ అవుతున్నా నేను. సో అప్పటి నుంచి నేను దాన్ని చెల్లెలానే చూడడం స్టార్ట్ చేసిన. సో తెలియకుండా ఎంత బాండింగ్ పెరిగిందంటే మా గొడవై మేము తిట్టుకున్నప్పుడు కూడా నేను వెళ్ళి అది నా చెల్లె అయినా నేను కోపంలో తిట్టేసిన దాన్ని నేను ఫీల్ అవుతున్నా, ఇంకోది కదెళ్ళి ఎవడి మీదో కోపం మా అన్న మీద చూపించినా అదే ఏడుస్తుంది తప్ప, కానీ తిట్టుకున్నామని ఏడుస్తలే మేమిద్దరం. నా చెల్లి ఏడుస్తుంది, నేను మా అన్న తిట్టినాను, ఆమె ఏడుస్తుంది. సో అందుకనే ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే మేము కలిసిపోయి హ్యాపీగా మళ్ళీ తిరిగినాం. సో అది ఎందుకు ఏంది అన్న రీజన్ కూడా నాకు ఇప్పుడు నిఖిల్తో కూడా వానికి కొన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ లాగా మాకు అనిపించింది, కానీ మేము కలిసింది అక్కడే ఫస్ట్ టైం. సో అట్లా సీతుతో ఎందుకో తెలియదు కానీ చాలా మంచి బాండింగ్ ఏర్పడ్డది. ఇప్పుడు ఈ సోనియా గారే కాకుండా మిగతా హౌస్ మేట్స్లో మీకు హౌస్లో కాకుండా బయట తెలుసా ఎవరైనా? విష్ణుప్రియ ఒకటే ఒక రోజు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మేము షూట్ చేస్తున్నప్పుడు అందులో వాళ్ళ చెల్లి యాక్ట్ చేసింది. సో ఆ రోజు నైట్ ఒక రోజు వచ్చింది. సో సుడిగాల్ సుధీర్ అన్న, గెటప్ సీన్ అన్న, విష్ణుప్రియ వాళ్ళ ముందు నుంచే క్లోజ్ కదా. సో నేను వాళ్ళతో యాక్ట్ చేస్తున్నా కాబట్టి ఆ ఒక నైట్ అంతా మేము షూట్లో స్పెండ్ చేసినాం. సో ఆమె ఇంతే అంటే జాతకాలు చెప్తూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది, జోక్స్ చేస్తూ ఉంటుంది. సో అది నాకు ఆల్రెడీ అలవాటు కాబట్టి నేను పెద్ద హౌస్లో కూడా నేను అట్లా చెల్లి ఉండే. వాట్ ఈస్ విష్ణుప్రియ ఇన్ ద హౌస్? అంటే గెలిచే క్యాండిడేటా లేకపోతే ఏదో ఎంటర్టైనింగ్ కోసం ఉందా? విష్ణుప్రియ క్లియర్గా ఆమెనే నేను జస్ట్ ఎంటర్టైన్ చేయడానికే ఉన్నాను అంటది. నేను గెలవడానికి ఉన్నాను స్ట్రాంగ్గా. విష్ణుప్రియ అంటే చూడాలని అనుకున్నా. ఈ 3 weeks అయితే నేను చూడలేదు. స్టిల్ మేబీ ఆమె ఇంకా రెడీగా లేదేమో, బట్ ఉంటే మాత్రం ఆమె లాస్ట్ దాకా ఉంటుంది. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి ఉత్తగానే లాస్ట్ దాకా ఉండే ఆప్షన్ ఆ అమ్మాయికి ఉంది, కానీ స్ట్రాంగ్గా ఆడట్లేదు, ఆడాలని కోరుకుంటున్నాను నేను. సోనియా కూడా బయట చాలా హేట్ రేట్ ఉన్నది, కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా నాగార్జున సార్ వచ్చి లేకపోతే బిగ్ బాస్ అయినా ఆమెను హెచ్చరించిన వాళ్ళే లేరన్నా. ఎందుకు? బయట బాగా పిఆర్ ఉందా, లేకపోతే ఆమెకి ఏమన్నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల స్టార్ మా ఆమెకి సపోర్ట్ చేస్తుందా? ఇట్లా పెద్ద పిఆర్ అయితే తనకేం లేదు. ఇప్పుడు ఎస్వీరు ఓవర్సీస్ దానికి ఏదో CEO సంథింగ్, వాళ్ళ హస్బెండ్ కి వేరే కంపెనీ ఉంది. వాళ్ళ హస్బెండ్ అంటే కాబోయే హస్బెండే ఆమె పేజ్ గిట్ల అన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఆయనకి సినిమాకు దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఏం లేదు. ఈజ్ జస్ట్ మెయింటైనింగ్ హర్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో వాళ్ళకి తగినంత వాళ్ళు చేస్తున్నారు, కానీ అంటే మేబీ షో అంత ఇన్ఫ్లుయెన్స్డ్ అయితే అవ్వరు. ఇప్పుడు నాగార్జున సార్ ఎప్పుడైనా ఇప్పుడు మన 7th season వరకు చూసుకుంటే బయట రిలేషన్షిప్ ఉంది నీకు అని లోపల కంటెస్టెంట్కి ఎప్పుడు గుర్తు చేయడు.
కానీ సోనియా విషయంలో ఎందుకు చేయాల్సి వచ్చింది పర్టికులర్గా అది ఏమో నాకు కూడా అర్థం కాలేదు. నీకు చెప్తే షాక్ అవుతావు అంటే నేను చెప్పిన కదా ఒక 4-5 years నుంచి ఆ అమ్మాయితో నేను మాట్లాడలేదు. ఆ తర్వాత ఆమె లైఫ్ ఫ్యామిలీ వెళ్ళిపోయింది, అనుకోకుండా ఇట్లా స్ప్లిట్ అయిపోయినాం ఇద్దరు సపరేట్ పార్ట్స్. ఆ తర్వాత సడన్గా షోలో చూసి టర్న్ అయినా. ఆమెకు బాయ్ ఫ్రెండ్ కూడా నాకు తెలియదు. సడన్గా యశ్వీర్ అనగానే ఫుల్ ఇక ఆడుకున్నాం ఒక 2 రోజులు ఫుల్. చెప్పలే నాకు తెలియదు యశ్వీర్ ఉన్నాడు అన్న విషయం కూడా నాకు తెలియదు. సో ఎందుకంటే వైఎస్ అని ఒక బిల్ అది ఆమె ముందు నుంచి ఒక మాట ఏమన్నదంటే నాకు చాలా గోల్స్ ఉన్నాయి, సో నాకు పెళ్లి ఇంట్రెస్ట్ లేదని అంటే ఫస్ట్ నుంచి ఉండేది ఆమె. సో డెఫినెట్గా ఈమెకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. వైఎస్ అంటే యువర్ సోనియా అని మాకు చెప్పింది, ఒక యూట్యూబ్ ఛానల్ పేరు రాయదని. ఆ విషయం మీద 2 రోజులు ఆడుకున్నాం, ఇంత దోస్తులమైంది ఎందుకు చెప్పలే మాకు అని. ఆ తర్వాత మొత్తం రివీల్ చేసింది, అంతా మాట్లాడింది. నేను స్టన్ అయింది ఎక్కడంటే నాకు సరికి ఎవరు చెప్పి పాయింట్ అసలు ఇక్కడే కదన్న మాకు వచ్చిన డౌట్ అంతా. ఇప్పుడు అన్న ఓపెన్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు సోనియా మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే వాడు బయట అవతలోడు చచ్చిపోవాలి. అవును, అవతలోడు చచ్చిపోవాలి, సూపులతో చంపుతుంది. ఆమె ఒక చిన్న వర్డ్ దొరికితే చాలు కథం ఇక ఆగమే వాడిగా. నువ్వు గివప్ ఇవ్వాలి అంతే, ఆపోజిట్ వాడు గివప్ ఇవ్వాలి. స్ట్రాంగ్ వాయిస్ కమాండ్ ఉంది ఆమెకి. ఇప్పుడు ఒక అబద్ధాన్ని 100 సార్లు నిజం అంటే నిజం అయితే చూసినా డెఫినెట్ గా మాట్లాడితే నిజం అవుతుంది. అది నువ్వు గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ వీక్ నిఖిల్ మేమందరం ఒక క్లాన్ ఉన్నప్పుడు సోనియాని మన క్లాన్లో ఒక క్లాన్ చీఫ్లో డివైడ్ అవుతున్నప్పుడు సోనియాని మన క్లాన్లో తీసుకుందాంరా నిఖిల్ మాట్లాడినప్పుడు నిఖిల్ మాట్లాడిన ఫస్ట్ మాట అదే ఏంటంటే సోనియా ఇఫ్ ఇన్ కేస్ రాంగ్ ఉన్నా కూడా మనం దీని మీద ఫైట్ చేయమంటే ఆమె అది రాంగ్ అని కూడా రైట్ అండ్ ఫైట్ చేయగలిగే కెపాసిటీ ఆమెకు ఉంది. సో మనకు స్ట్రాంగ్ వాయిస్ అవుతుంది అని చెప్పి నిఖిల్ కానీ అండ్ యష్మి కానీ అనుకున్న పాయింట్ అదే. సో షీఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్. ప్రేరణ వల్ల అత్తమ్మ చనిపోయింది అన్న లోపల మీకు తెలియదేమో ఈ సిచ్యువేషన్. తెలీదు, బయట ఆల్రెడీ చాలా న్యూస్ వైరల్ అయింది. కానీ స్టిల్ ఆమెను బయటకు పంపలే, ఆమెకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. ఇప్పటివరకు చూస్తున్నాం కదా. అయ్యో ఆమె ఎప్పుడు ఫీల్ అయ్యేది తెలుసా, మా హస్బెండ్ నాకు బట్టలు పంపట్లేదు, మా హస్బెండ్ నన్ను పట్టించుకోవట్లేదు, మా హస్బెండ్ ఏం చేస్తున్నాడు, ఇదే మాట్లాడేది. వాళ్ళ అమ్మ చనిపోయింది అనుకున్నాం ఫస్ట్, కానీ మళ్ళీ క్లియర్ కట్ వేసుకుని వాళ్ళ అత్తమ్మ చనిపోయింది. మెడికల్ ఇష్యూ, వాళ్ళ అత్తమ్మ హాస్పిటల్లోనే చనిపోయింది. మాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఒక పర్సన్ చనిపోయినా కూడా ఈ బిగ్ బాస్ అయినా సమాజాన్ని ఉద్ధరించేదా? ఇండివిజువల్గా పోయిన వాళ్ళకి కొంచెం నిగ్రహం ఉంటుంది, ఫోన్ వాడకుండా లైఫ్ని సెట్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ చనిపోయినా కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఏంది, అది క్వశ్చన్. అట్లీస్ట్ కన్ఫెషన్ రూమ్ కన్నా పిలిచి చెప్పుంటే ఇంతవరకు జరగలేదు అనిపిస్తుంది నాకు. నువ్వు చెప్తే నేను షాక్ అయ్యాను, ఎందుకంటే మా పక్క బిడ్డే నాతో పాటు బడ్డీగా వచ్చి 3 వారాలు కలిసినది మేమిద్దరమే నాకు తెలిసి. సో చాలా మంచి ఫ్రెండ్ నాకు. ఎప్పుడు అంటే నా హస్బెండ్ అసలు నన్ను పట్టించుకుంటాడు, బట్టలు ఏ జోక్స్ వేసేది. సో నేను ఇందుకనే వాళ్ళు ఎక్కువ రియాక్ట్ కానట్టున్నారు పాపం. నేను చెప్తే బాగుండేదబ్బా, ఇప్పుడు మనకు చెప్పే ఆప్షన్ కూడా లేదు. కనీసం మరి ఇప్పుడు నాగార్జున సార్ వచ్చి సోనియా గురించి చెప్పొచ్చు, హౌస్లో జరిగే విషయాలు చెప్పొచ్చు, కానీ మరి వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్ చనిపోయింది, కన్ఫెషన్ రూమ్ కన్నా పిలిచి చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఆమెకు తెలియదు లోపల ఉన్న ఆమెకి. సో ఈ విషయంలో మాకు ఎందుకో ఇది అంతా ఏంది అసలు ఈ బిగ్ బాస్ షో ఏంది. ఇప్పుడు ఒట్టిటిగా ఎవరి పప్పు మాడిపోయినందుకు ఆమె నామినేట్ చేసింది. ఇక శేఖర్ భాష అన్న అంటే అది దాన్ని మాత్రం ఒప్పుకోవచ్చు. శేఖర్ భాష అది ఒప్పుకోవచ్చు, అన్ననే వెళ్ళిపోతా అన్నాడు. అది 100%. ఇక మీరు వచ్చిందంటే అది అలా మీ పాత్ర కూడా ఉంటుంది. నేను అందుకే అన్నా కదా, నేను బ్లేమ్ తీసుకోవడానికి రెడీ ఉన్నా అన్నప్పుడే నేను చెప్పిన దేనికైనా రెడీ ఉన్నాను. కాకపోతే నాకు ఒకటే బాధ ఏముండే అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను మళ్ళీ మాట్లాడగదా అన్నది నాకు ఒకటే క్వశ్చన్ తప్ప, కానీ అంతకుమించి దేనికి అట్లా ఏం లేదు. ఇప్పుడు వరంగల్ షేర్ మన నబీల్ ఏందన్న మనోడి గురించి ఒక విషయం చెప్పానా? వాడు నాకు బాగా నచ్చిండు, ఒక తమ్మునిలాగా మంచిగా అయినాడు వాడు. వాళ్ళలో ఉన్న బ్యూటీ ఏంటంటే క్విక్ లెర్నర్ ఒకటి, రెండవది వాడు నువ్వు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా రేపొద్దున నీ మీద నామినేషన్ పాయింట్ ఉందంటే అంతే నీట్గా నామినేట్ చేస్తాడు. సో అది చాలా స్ట్రాంగ్ ఉన్నాడు వాడు. అది ఉంటే కనుక డెఫినెట్గా ఫినాలేలో వాడిని చూస్తాను నేను కోరుకుంటున్నా కూడా. ఓమాదిత్య అన్ననే ఇంకా గివప్ ఇచ్చేసిండు, నా వల్ల అవ్వట్లేదు, ఇంతకంటే ఎక్కువ నేను చెయ్యలేను, నా వయసుకు మించి నేను చేస్తున్నా అని అన్న కూడా కొంచెం డల్ అయ్యిండు. ఇప్పుడు విష్ణుప్రియ తర్వాత సోనియా మ్యాటర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రేరణ యష్మి వీళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్ జోన్లో ఆడుతుంటే ఇటుపక్క ఏమో నిఖిల్ సోనియా పృథ్వీ ఫ్రెండ్ జోన్లో ఆడుతున్నారు. ఇది నిజమేనా అన్న? నేను అదే అంటున్నా కదా, ఆ ఫ్రెండ్ జోన్లో ఆడుతున్నప్పుడే నాకు గేమ్ని డామినేట్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్షిప్ అని నాకు అనిపించేది ప్రతిసారి. దాని గురించే మీరు చూస్తే ఎగ్ టాస్క్లో 2 days జరిగిన 2 రోజులు నేను వాళ్ళతో మాట్లాడలేదు సరిగా. ఎందుకంటే నేను ఫేక్గా మాట్లాడాల్సి వస్తుందా మీతోటి, నాకు అది నచ్చట్లేదు, మీ గేమ్ నచ్చట్లేదు నాకు, అందుకనే మీకు దూరం ఉన్నారా అని చెప్పిన. ఫైనల్గా ర్యాపిడ్ ఫైర్ ఉన్నట్టుగా చెప్పాలి. యా, నాగార్జున సార్ అంటే మీకు కోపమా? అస్సలు లేదు, చాలా రెస్పెక్ట్. బిగ్ బాస్ అంటే బయాస్డ్ అనే? బయాస్డ్ కాదు, ఆ రూల్స్ నాకు కొన్ని నచ్చినప్పుడు నాకు చెప్పుంటే బాగుండేది అనిపించింది అంతే.
ప్రేరణ వెరీ గుడ్ ఫ్రెండ్, లైఫ్ లాంగ్ ఒక ఫ్రెండ్ లాగా ఉండిపోతుంది నాకు. విష్ణుప్రియ. విష్ణుప్రియ ఇన్నోసెన్స్ని కొన్నిసార్లు ఆమె పదాలు డామినేట్ చేస్తున్నాయి. దట్ కంప్లీట్లీ అది రాంగ్. ఎందుకంటే అప్పుడు విష్ణుప్రియ కన్నింగ్ లాగా వెళ్ళిపోతుంది అట్లా మాట్లాడితే. సో నేను బయటకు వచ్చేటప్పుడు కూడా ఆమెకు అదే వార్నింగ్ ఇచ్చి వచ్చిన, నువ్వు పదాలు వాడకు అని. మీ నిఖిల్ మామ. వాడు మామ, ఇంకా అంతే మామ. పృథ్వీ గారు తమ్ముడు లాంటి వాడు. ఎట్లా అంటే అరగంట తమ్ముడు. ఓకే. బేబక్క అంత ఎక్కువ ర్యాపో రాలేదు అక్కతోటి నాకు. అంటే చాలా ఎక్కువ రోజులు కనెక్ట్ అవుతామేమో అనుకున్నాను, ఎందుకంటే రాగానే అక్క అక్క అని చాలా పిలిచిన. బట్ అన్ఫార్చునేట్లీ 1 వీకే ఉండే. సీత అది నా ఫర్ ఎవర్ సిస్టర్. ఇంకా అది నబీల్. నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా అన్నయ్య సీతని ఇంటికి తీసుకురా అన్నది మా చెల్లె. సీతను. ఎస్. నబీల్ గాడు ఇంకో తమ్ముడు. పృథ్వీ అండ్ నబీల్ నాకు తమ్ముడిలాగా ఉండిపోతారు ఫర్ ఎవర్. ఓకే. ఒకవేళ వాళ్ళు అట్లే టచ్లో ఉంటే. సోనియా. ఆల్వేస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆల్వేస్. తప్పు చేసినా ఒప్పు చేసినా ఫ్రెండే. ఓం ఆదిత్య అన్న ఒక మెంటర్ లాంటాడు. ఒకవేళ అంటే అన్నని గైడెన్సీ కోసం పెట్టుకుంటే చాలా మంచి గైడ్ చేస్తాడు, ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి. యష్మి కూడా ఒక మంచి ఫ్రెండ్ అయింది. యాక్చువల్గా నేను నిజంగా ఫీల్ అయింది ఏం తెలుసా, ఇంకొక వారం ఉంటే యష్మి లాంటి ఒక ఫ్రెండ్తో ఇంకొద్ది రోజులు టైం స్పెండ్ చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే భలే ఫైట్ చేసింది అబ్బా నేను వచ్చేటప్పుడు నా గురించి. నాకు సార్ తిడుతున్నా కూడా లేచి మాట్లాడడానికి ట్రై చేసింది. పాపం అనిపించింది, ఇంత మంచి ఫ్రెండ్ రాని. నాకు ఒకటే గుడ్ థింగ్ ఏంటంటే వచ్చేటప్పుడు అమ్మాయికి రెడ్ హర్ట్ ఇచ్చి వచ్చిన. అమ్మా అనుకున్నా నిజంగా. నాగమణికంట ఇట్లా ఫ్లిప్ అయితే మాత్రం కష్టం, ఎందుకంటే నాగమణికంటకి సింపతి మీద జనాలు వేస్తున్నారు, కానీ ఆ సింపతిని నాగమణికంట వాడుకుంటున్నాడని నాకైతే హానెస్ట్గా అనిపిస్తుంది. సో ఎందుకంటే కొన్ని బయటకు వచ్చినా చెప్తారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వాడు చెప్పేటి అని తప్పని చెప్తున్నాడు అన్నారు. వాళ్ళ వైఫ్ కూడా ఏదో పోస్టులు పెట్టింది అన్నారు. సో అది చూసిన తర్వాత నాకు ఇంకా వాడు ఫేక్ ప్రాపగండా అని క్రియేట్ చేస్తున్నాడు సింపతి కోసం అని ఇంకెక్కువ అనిపించింది. అది అసలు నిజంగా అర్థం కాలే నాకు. అది ఎందుకు తీసిండో అర్థం కాలే. నేను బయటకు వచ్చి ఎంత నవ్వుకున్నా. దాని మీద ఎవరో స్కిట్ కూడా చేసిరు కదా, ఎవరో లేడీస్ జబర్దస్త్ స్కిట్ చేసిరు అమ్మాతోడు. నేను అనవసరం అది. ఇప్పుడు అది చూపించుకోవాల్సినంత అవసరం లేదు. సింపతి కార్డ్ అన్నది ఖచ్చితంగా సింపతి కార్డ్ ఏమో అనిపించింది. ఇప్పుడు ఇవన్నీ కార్డ్ అయినప్పుడు అది అంతే కదా. దోశ టాస్కే తీసుకో, దోశ దగ్గర జరిగింది లేదు ఏం లేదు, మన్నాడ ఇటు గెలికిండి పెద్ద పెంట అయింది. అది దోశ అప్పుడు మీరు లేరు కదా అన్న. నేను లేను. నాకు సార్ మొత్తం వీడియో చూపించాడు మాకు. ఆడ ఏం లేదు, మస్తు తిట్టిండు వాడిని. ఆడ ఏముంది, ఏం కాలేదు సార్. ఆడనే నాకు సార్కి అగెనిస్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు వాడు. అరే నువ్వు సైలెంట్ ఉంటారా కొద్దిసేపు అని మేము ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతాను. లేదు సార్ నేను అసలు ఒప్పుకోను సార్, నేను అది తీసుకోను సార్. నువ్వు తీసుకునేది ఏంది, ఆడ ఏం లేదు, నాకు సార్ తిట్టినాక సారీ సార్ అని రియల్. అవునా. అభయ్ నవీన్ 90% చాలా కూల్ కామ్ ఉంటాడు, ఆ 10% అగ్రెషన్ ఉంటుంది. అది 3rd వీక్లో చూసారు. యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ ఫస్ట్ వీక్ నుంచి కూడా నేను వాయిస్ రేస్ చేయాలనుకున్న ప్రతిసారి రేస్ చేసిన. ఎన్నిసార్లు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం అసలు మనకి ఏం చేయాలో కమాండ్ లేనప్పుడు నిఖిల్ గారు మాట్లాడుతున్నప్పుడు బల్ల గుద్ది అరిచి అందరినీ తిట్టి సైలెంట్గా ఉండండి అని అరిచింది నేనే. సో అట్లా నేను అరవాలనుకున్న ప్రతిసారి గట్టిగానే నా వాయిస్ రేస్ చేసిన. ఒక్కసారి అది నెగిటివ్ అయింది అంతే. ఒక 6 మెంబర్స్ని వీళ్ళు ఫేక్, వీళ్ళు ట్రూ. ఫేక్ అంటే ఇప్పటివరకు ఫేక్ లాగా చెప్పా, ఇంకా 100% జెన్యున్ లేరని చెప్పి. 100% విష్ణుప్రియ ఇంకా జెన్యున్గా లేదు, ఎందుకంటే ఆమె గేమ్ పరంగా ఇంకా ఎఫర్ట్స్ పెడతలేదు. అండ్ మణికంఠ డెఫినెట్గా ఆల్రెడీ చెప్తున్నాడు, మణికంఠ 100% జెన్యున్ లేడు. ఆదిత్య ఓమన్నలా చాలా అగ్రెషన్ ఉన్నది వెనకాలకి వెళ్ళి, అది ఇంకా బయట వస్తుంది. ఎగ్జాక్ట్. వీళ్ళు ముగ్గురు గెలవాల్సిన ముగ్గురు. అబ్బా ముగ్గురు కాదా, 4 చెప్తాను. నిజంగా హానెస్ట్గా ఉన్నారు. ప్రేరణ, సీత, నిఖిల్ అండ్ నబీల్. వీళ్ళు 4 ఎవరు గెలిచినా ఐల్ బి వెరీ హ్యాపీ. టు సమ్ ఎక్స్టెంట్ యష్మి కూడా అనుకుంటున్నా, కానీ యష్మికి ఉన్న కోపానికి ఆమెను రానియరు, ప్రతిసారి కూర్చుస్తారు ఆమె నామినేషన్లో. అదొకటే భయం, కానీ ఈ 4లో ఎవరికి వచ్చినా ఐల్ బి వెరీ హ్యాపీ. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఓమన్న మొన్న నుంచే మాట్లాడుతున్నాడు, నా వల్ల అవ్వట్లే అబ్బాయి, ఈ హౌస్ అంతా నాకు సేమ్ అనిపిస్తుంది అని. కానీ ఒక్కడు చూసి మొన్న షాక్ అయిన, ఏదో ఊరు దత్తత తీసుకుంటుంట ఆయన. చాలా గొప్ప విషయం అది అసలు. అది తీసుకొని చేస్తున్నాడు. ఆ వాళ్ళంతా పాపం అన్నకి ఓటేయండి అంటున్నారు, కానీ అన్న విల్లింగ్నెస్గా లేడు. ఎందుకంటే అన్నకి ఆ అంబియన్స్ సెట్ అవ్వట్లేదు. పాపం ఆయన పొద్దున్న లేస్తాడు, జల్దీ పడుకుంటాడు, ఫుడ్ టైం టు టైం ఉండాలి. మొన్న ఎస్పెషల్లీ 4-5 డేస్ అయితే మాకు గంటకి ఫుడ్ వండుకోవాలన్న టైంలో అన్నకి పాపం ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది. అంటే ఫుడ్ ఇన్ఫెక్షన్ అంటే మోషన్స్ అవుతున్నాయి 2 డేస్ నుంచి, చెప్పుకోలేకపోతున్నాడు ఆయన. సో దానివల్ల పర్సనల్ అవును ఇవన్నీ తెలిసినాయి కాబట్టి నేను రైజ్ చేసిన. సో దానివల్ల ఆయన ఉండడేమో అని అనిపిస్తుంది. ఆయననే తనే రెడీగా లేడు ఉండడానికి.
నెక్స్ట్ ఏం ప్రాజెక్టులు ఉన్నాయన్న సినిమాలు? నేను ఆల్రెడీ లైఫ్ ఆఫ్ రామ్ అని ఒక ఫిల్మ్ డైరెక్షన్ చేస్తున్నా. ఓ సూపర్. ఒక స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత నాకు ఈ ఆఫర్ వస్తే దాన్ని బ్రేక్ ఇచ్చి ఇటు వచ్చిన. ఓకే. సో ఇమ్మీడియట్లీ దాని సెకండ్ స్కెడ్యూల్ కంటిన్యూ చేసి సింగిల్ స్ట్రెచ్లో ఫినిష్ చేసి ఇక దానిపైన ఉంటా. అంటే యాక్టింగ్ చేసేది ఏం లేదా? యాక్టింగ్ కూడా చేస్తున్నా దాంట్లోనే. ఎస్. సో డైరెక్షన్ మీరే, యాక్టింగ్ మీరే. ఎస్ ఎస్. ఓకే. ఫైనల్గా మీరు బిగ్ బాస్ నుండి వచ్చింది కాబట్టి బిగ్ బాస్కి పోవడం మంచిది కాదా? బిగ్ బాస్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ గేమ్. ఏంటంటే నీకు మెంటల్గా ఫిజికల్గా నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉన్నావో తెలుస్తుంది. బిగ్ బాస్ ఈజ్ ఎ సర్వైవల్ గేమ్. అవును. సో డెఫినెట్గా వెళ్ళినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు అంబియన్స్ మంచిగా అనిపించింది. ఫోన్ వాడకున్నా నేను బతకగలుగుతా అని తెలిసింది. ఎట్లున్నా సర్వైవ్ అవ్వచ్చు అనేది తెలిసింది. మన చుట్టూ అందరు నవ్వుతున్నా అన్ని జోకులు కావు, కొన్ని సీరియస్ అయితే మనం అది గ్రహించాలన్న విషయము నాకు తెలిసింది. అన్నిటికంటే మెయిన్ బయట ఉన్న వాళ్ళు అందరూ నా వాళ్ళు అనుకున్నా, అందులో కొందరు కాదని రియలైజ్ అయినా వచ్చిన తర్వాత. సో ఈ నా కొడుకులు ఇప్పటిదాకా ఫేక్ ఉన్నారు నాకు అని. సో చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది బిగ్ బాస్ నాకు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బిగ్ బాస్ ఆ విషయంలో. ఓకే అన్న. సో ఇంతే అన్న. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం మాకు ఇచ్చి. థ్యాంక్ యూ మాకు ఇంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది అభయ్ నవీన్ అన్నతో ఇంటర్వ్యూ. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలు ఇంటర్వ్యూలో తెలుసుకున్నారు. సో అన్న ఎక్కడ కూడా రాంగ్ పోర్ట్రే చేయాలని కాదు, ఫన్ క్రియేట్ చేయాలనుకున్నాడు. కాకపోతే అది అన్నకు లాంగ్వేజ్ ఎక్కువ ఉండడం వల్ల అన్నయ్య ఫుటేజే ఎక్కువ చూపించిల్లు. సో మేబీ దానివల్లే బయటికి పంపించలేమో అని మనం అనుకున్నాం. కాకపోతే మళ్ళీ నాకు సార్ నెక్స్ట్ డే వచ్చి నీకు ఓటింగ్ తక్కువ పడే అని బయటికి పంపించిల్లు. మేబీ ఇట్స్ అ అన్ఫేర్ ఎలిమినేషన్. ఇంకొక క్వశ్చన్ అడుగుతా అన్న, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే పోతావా అన్న? నేను చెప్పినా కదా, ఇప్పుడు ఒక రూల్ ఉంది. ఆ రూల్ నాకు రెడ్ కార్డ్ వల్ల తెలిసింది. ముందే తెలిసింటే డెఫినెట్గా నేను అది దాటి వెళ్ళిపోయేటని కాదు. సో డెఫినెట్గా స్టిల్ ఇప్పుడు నీకు రూల్ తెలిసింది కానీ నువ్వు వైల్డ్ కార్డ్ వస్తుంటే బరాబర్ వెళ్తా. కానీ ఈసారి వెళ్తే కనుక బయటకైతే రాను. ఓకే. వాడు ఏం చేసినా రాను. అసలు రావాల్సిన క్యాండిడేట్ కాదు, బట్ అన్ఫార్చునేట్లీ వచ్చినావు. నాకు అది చాలా వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ నువ్వు ఇప్పుడు వస్తావు అనుకున్నప్పుడు పోనీలే అట్లీస్ట్ నేను నాలాగా ఉన్నప్పుడు జనాలు చాలామంది నన్ను చాలా మంచి ప్లేస్లో అనుకున్నారు అని. ఇక లక్ మన ఫేవర్లో లేనప్పుడు మనం ఏం చేయలేం. సో డెఫినెట్గా వెళ్తే మాత్రం ఇప్పట్లో రానిగా. మీ సిద్దిపేట పీపుల్ ఏమన్నా నీకు ఓట్లు వేసాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వేసి ఉంటారు ఖచ్చితంగా. కొందరు తిట్టలు కూడా ఉన్నారు, నువ్వు సిద్దిపేట వారా, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా. ఏంటంటే చాలామంది పైన తమ్మునేలు చూసి మాట్లాడేటోళ్ళు ఉంటారు. కానీ నిజంగా ఎమోషన్ చూసిన వాళ్ళందరూ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చాలా హ్యాపీగా నేను వచ్చిన తర్వాత నా స్కూల్ ఫ్రెండ్స్ కానీ, అరే ఎందుకంటే నా చిన్న స్కూల్ ఫ్రెండ్స్ అంటే నన్ను 30 ఏళ్ళకి వెళ్ళి చూస్తున్న వాళ్ళు, అరే నువ్వు చిన్నప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు అట్లే ఉన్నావు దిల్దార్గా. సో నా ఫ్రెండ్స్ కానీ నువ్వు బయట ఎట్లున్నావు లోపల అట్లే ఉన్నావు. సో నేను ఎవడో తెలిసినోడికి మాత్రం వాడికి ఏం నాలో ఫేక్నెస్ అనిపించదు, ఎందుకంటే నేను బయట కూడా అట్లే ఉంటా. సో తెలియని వాళ్ళకి నా క్యారెక్టర్ నచ్చిన వాళ్ళు ఏమో అప్రిషియేట్ చేస్తారు. ఇక డెఫినెట్లీ అందరికి నచ్చాము, బట్ చాలా వరకు పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ మీ. అవునన్నా, మాకు కూడా అట్లే అనిపించింది అన్న. లోపల మాట్లాడుతుంటే పక్కన దోసిగాడు మాట్లాడితే ఎట్లుంటుంది అట్లానే ఉన్నది. అదే ఉంది. సో 100% అట్లానే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ.